ఒక మంచి పాఠం అని ఈరోజు ఆలోచించేద్దామండి. నెమ్మదిగా 3 దినాలకు వచ్చాము దేవుని దయ వల్ల. దేవుని కృప వలన. ఎన్నో పాఠం అండి ఈరోజు? ఎన్నో పాఠం అండి? 7వ పాఠం కదా. 7వ పాఠానికి మనం జాగ్రత్తగా వచ్చాము. ప్రతి సంగతిని మీరు హృదయాల్లో భద్రపరుచుకుంటారని మొదటిగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ఈరోజు ఆలోచించబోయే పాఠం పేరు దేవునికి ఇష్టమైన గాలి. సరిగానే విన్నారండి. దేవునికి ఇష్టమైన గాలి. ప్రియమైన వారులారా, పరలోకమందున్న తండ్రి ఈ ప్రకృతిని మనుషులకు ఇస్తూ, ఈ మనుషులు ఈ ప్రకృతిని వాడుకుంటూ నా నిమిత్తం బ్రతకాలన్నది దేవుని ఆశ, దేవుని ప్రణాళిక. మనుషులు దేవుని ఇష్టాన్ని నెరవేర్చినా నెరవేర్చకపోయినా ఈ ప్రకృతిలో ప్రతి అణువణువు దేవుని ఇష్టాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తుంది. అలా నెరవేర్చిన వాటిలో ప్రకృతిలో ప్రతిదీ దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తుంది. ఒక ఆకాశం ఆయన ఇష్టాన్ని నెరవేరుస్తుంది. ఒక భూమి ఆయన ఇష్టాన్ని నెరవేరుస్తుంది. ఆకాశ పక్షులు ఆయన ఇష్టాన్ని నెరవేరుస్తాయి. చిన్న చిన్న జీవులు ఆయన ఇష్టాన్ని నెరవేరుస్తూ ఉంటాయి. ప్రియమైన వారులారా, మీరు ఆలోచించాలి. ప్రకృతిలో ప్రతి అణువు దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి ఎల్లప్పుడూ సన్నద్ధమై సిద్ధంగా మన కోసం ఎదురు చూస్తూ ఉంది. ఎందుకంటే దేవుడు నాకు ఆజ్ఞ జారీ చేశాడు, అంతే నాకు చాలు అన్నట్టుగా ఈ ప్రకృతిలో ప్రతిదీ ఆయన ఇష్టాన్ని నెరవేర్చడానికి సిద్ధపడుతుంది. ప్రియమైన వారులారా, ఇక ఆయన ఇష్టాన్ని నెరవేర్చే వాటిలో ప్రకృతిలో ఎన్నో ఉన్నాయి. అందులో ఒక విషయాన్ని మాత్రం, ఒక సంగతిని మాత్రం మనం ఈరోజు ఆలోచన చేయబోతున్నాం. అదే ఆయన ఇష్టాన్ని నెరవేర్చే దేవునికి ఇష్టమైన గాలిని గురించి మనం ఆలోచించబోతున్నాం. ప్రియమైన వాళ్ళ, దీన్ని ప్రాణవాయువు అని కూడా మాట్లాడుతూ ఉంటాం. ప్రాణవాయువు సకల జీవులకు, సకల మనుషులకు, సర్వజాతికి అవసరమైన ఈ ప్రాణవాయువును దేవుడు సృష్టించాడు. అంతే కదండి. ప్రాణవాయువు లేకుండా, గాలి లేకుండా మనం బ్రతకగలం. ఇప్పుడు మనం మాట్లాడుతున్నామంటే, ఇప్పుడు మనం ఇంకా కూర్చున్నామంటే దాని అర్థం ఏంటంటే మన ప్రాణవాయువు మనం పీల్చుకుని శ్వాస నిశ్వాసలను విడిచిపెడుతున్నాము అన్నది చాలా ముఖ్యమైన సంగతి. అవును కదండి. ఈ ప్రాణవాయువును దేవుడు ఎక్కడిచ్చాడంటే, ప్రియమైన వాళ్ళనా, ఈ గాలిని దేవుడు ఎలా దయచేశాడంటే ప్రతి సంగతిని మనకు తెలిసినదే. తల్లి గర్భంలో నుంచి మనం బయటకు వస్తున్నప్పుడు, బిడ్డ తల్లి గర్భంలో నుంచి బయటకు రాగానే క్యారమని మనకి ఏడుపు వినిపిస్తుంది. వాడు ఏడుస్తున్నాడు అనుకుంటే చాలా పొరపాటు. బిడ్డ తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత క్యారమని ఏడుపు వినిపిస్తేనే వాడు బ్రతికున్నట్టుగా మనం ఆలోచిస్తాం, వాడు బ్రతికున్నట్టుగా మనం ఆశిస్తాం. ఆ డాక్టర్లో ఒకవేళ బిడ్డ కదలలేదనుకోండి కంగారు పడిపోతూ ఉంటాడు. ఆ నర్సెస్ బిడ్డ కదలలేదనుకోండి చాలా కంగారు పడిపోతూ ఉంటారు. ఎందుకు కదలేని బిడ్డ ఎందుకు వచ్చింది, ఏం జరిగింది అని కంగారు పడుతూ ఉంటారు. బిడ్డ ఎప్పుడైతే ఒక ఏడుపు బయటకు వినిపించిందో అమ్మయ్య అని అందరూ ఊపిరి పీల్చుకుంటారు. వాళ్ళ మీకు అర్థం కాని సంగతి ఏంటంటే, మీకు తెలియని సంగతి ఏంటంటే, బిడ్డ ఏడ్చింది అని మాత్రమే మీకు తెలుసు. బిడ్డ ఏడవడం కాదు. తల్లి గర్భంలో నుంచి ఈ భూమి మీదకి రాగానే ఈ బిడ్డ గాలిని పీల్చుకుంటుంది. మీకు అర్థమైందా? దేవునికి ఇష్టమైన ఈ గాలి, దేవుని ఇష్టాన్ని నెరవేర్చే ఈ గాలి ఎంతవరకు అది పనిచేస్తుందంటే, ఏ పనినైనా అది చేస్తుంది. దేవుడు తనకిచ్చిన ఆజ్ఞ ప్రకారం ప్రతిదాన్ని నెరవేర్చడానికి తల్లి గర్భము దగ్గర డాక్టర్ రావటం కాదు, నర్సు రావటం కాదు, ఎవరెవరో రావటం కాదు, తల్లి గర్భము దగ్గర రెడీగా కాసు కూర్చుంటుంది. బిడ్డ బయటకు రాగానే వాడు ఊపిరి పీల్చుకోవాలి. ఆ ఊపిరిలోనికి ఆ గాలిని బయటకు పంపించాలి. మీకు అర్థమైందా? ఎప్పుడైతే ఊపిరితిత్తుల్లోనికి గాలి వెళ్ళిందో బిడ్డ ఊపిరి పీల్చుకుని అప్పుడు ఏడవడం ప్రారంభిస్తాడు. అది ఏడుపు కాదు, తను గాలిని పీల్చుకున్నాడని మీరు అర్థం చేసుకోవాలి. మనిషి పుట్టుకకు ప్రారంభం ఏంటో తెలుసా? మనిషి పీల్చుకునే గాలి. మనిషి మరణానికి ముగింపు, జీవితానికి ముగింపు కూడా ఏంటో తెలుసా? అదే శ్వాసను విడిచిపెట్టేశాడు. శ్వాస నిశ్వాసను దేవుడు ఏర్పరిచిన ఈ సంగతిలో మీరు జాగ్రత్తగా గమనించుకోవాల్సింది ఏంటంటే, ప్రియమైన వాళ్ళారా, దేవుడు చెప్పాలనుకున్న సంగతి ఏంటంటే, నీవు పుట్టడానికి కారణమైన ఒక గాలిని నేను ప్రాణవాయువుగా నీకు ఇచ్చాను.
నువ్వు చనిపోయేటప్పుడు కూడా నీ ఊపిరితిత్తులలో ఆ గాలి లేకుండా బయటకు వస్తుంది. నీ జీవితం అక్కడతో ముగింపు. నీకు ఇచ్చిన ప్రాణవాయువుని నేను తీసేస్తున్నాను. ప్రాణవాయువు అని ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఆ ప్రాణవాయువు కోసం దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియమైన వాళ్ళ. అది కేవలం ఒక మనిషికే కాదు, సముద్రంలో ఉండే చేపలకు, ఆకాశ పక్షులకు, భూమి మీద ఉంటున్న ప్రతి జల చరములకు, ప్రతి జీవికి, ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ గాలి చాలా ముఖ్యమైనదిగా మనకు కనిపిస్తుంది. చాలా ముఖ్యమైనదిగా కనిపిస్తుంది. దేవుడు ఈ గాలిని ప్రతి చిన్న పని కోసం వాడుతున్నాడు, ఎంతో పెద్ద పెద్ద పనుల కోసం కూడా దేవుడు వీటిని వాడుతున్నాడు. ఆ సంగతిని మీరు గమనించాలి. ఆయన వాడుతున్న దాని ప్రకారం ఈ గాలి అనగా ఈ ప్రాణవాయువు ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. మరి ముఖ్యంగా దేవుడు చెప్పిన ఆజ్ఞను తూచా తప్పకుండా అది పాటిస్తుంది. ఈ గాలిని ఈ మనుషులు కొన్ని పరమాణువులతో పోల్చుకుంటూ ఉంటారు. కొన్ని అణువులతో, కొన్ని మూలకాలతో పోల్చుకుంటూ ఉంటారు. కార్బన్ డైఆక్సైడ్ అని, సల్ఫర్ డైఆక్సైడ్ అని, ఓజోన్ అని, వీటన్ని మూలకాలతో కొన్ని లెక్కలు కడుతూ ఉంటారు శాస్త్రవేత్తలు ఈరోజు. గాలికి ఎంత బరువు ఉండాలని, గాలి ఇంత వేగంతో వెళుతుందని, గాలికి కూడా ఒక బరువు ఉన్నదని, గాలి కూడా తన ఇష్టానుసారంగా సంచారం చేస్తూ ఉందని మనుషులు మాట్లాడుకోవడం మనకు తెలిసిందే. ఈ గాలిని మనుషులు పాడు చేసే పరిస్థితికి తీసుకొచ్చారు సార్. దీన్ని ఎయిర్ పొల్యూషన్ అంటాం. ఈ గాలిని పాడు చేశారనుకోండి, ఎయిర్ పొల్యూషన్ వరకు వెళ్ళిపోయాం అనుకోండి, ఈ ప్రకృతి అంతా నాశనం అయిపోతుంది. ఈ ప్రకృతిలో బ్రతుకుతున్న గాలి ద్వారా మన జీవితం పాడైపోతుంది అన్నది దేవుడు మనకు చెప్పాలనుకుంటున్నాడు. అవును, దీనికి ఒక స్కోరింగ్ ఇస్తారు, దీనికి ఒక లెవెల్ ఇస్తారు. 0 నుంచి 500 వరకు దీన్ని కొలుస్తారండి ఈరోజు శాస్త్రవేత్తలు. అంటే 0 నుంచి 50 వరకు, 0 నుంచి 50 వరకు ఉంటే పర్వాలేదు, ఇది స్వచ్ఛమైన గాలిని మనం పీల్చుకుంటున్నామని అర్థం. 0 నుంచి 100కి వెళ్ళింది అనుకోండి, కొంచెం కలుషితం అయిందని మనకు అర్థం. అది మనకు తెలుసు. అంతకు మించి బయలుదేరిపోయింది అనుకోండి, అంతకు మించి ఎక్కువ స్కోర్ వచ్చింది అనుకోండి, ఇక మనం పీల్చుకునే గాలి మంచిది కాదని, ఆ గాలి ద్వారా ఎన్నో రోగాలు తెచ్చుకుంటున్నామని, ఆ గాలి ద్వారా ఊపిరితిత్తులకు క్యాన్సర్లు తెచ్చుకుంటున్నామని, ఆ క్యాన్సర్ వల్ల మన ప్రాణాలు పోగొట్టుకుంటున్నామని ఈ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. మీరు చెట్లను నాటండి అన్నాడు. ఎందుకో తెలుసా? ఈ చెట్లు స్వచ్ఛమైన గాలిని మనుషులకు దయచేస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ ని మనలో నుంచి విడిచిపెట్టిన కార్బన్ డైఆక్సైడ్ అది తీసుకుంటుంది. దానికి మనకు కావాల్సిన ఆక్సిజన్ మనకి దయచేస్తుంది. ప్రకృతిలో ఏదైనా అంతేనండి. మనకి అవసరమైనది ఇవ్వడానికి మనకి అవసరం లేనిది అది తీసుకుంటుంది. మనకు పనికిమాలినది ఏదైతే ఉందో అది తీసుకుంటుంది. మనకు అవసరమైనది ఏదైతే ఉన్నదో అది ఇవ్వడానికి అది త్వరపడుతుంది. మనం విడిచిపెట్టే కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటూ మనకు అవసరమైన స్వచ్ఛమైన ఆక్సిజన్ ని దయచేయడానికి ఈ చెట్లు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాయి. కాబట్టి ఈ చెట్లను నాటండి, అడవులను నరకండి, ప్రతి రోడ్డు వల్ల ప్రతి ఇంటి దగ్గర చెట్లను నాటి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి, ప్రకృతిని కాపాడుకోండి అని ప్రభుత్వాలు మనకి చెబుతున్నాయి. ప్రతిరోజు చెబుతున్నాయి. పచ్చదనం, పరిశుభ్రత అనే కార్యక్రమాలు వస్తున్నాయి. వీటి కోసం మనం ఆలోచన చేయటం అంత తెలివితేటలు మనకి ఎక్కడవండి. ఉంటే చెట్లు నరకటం, లేదంటే నాశనం చేయటం. మనిషి ప్రకృతిని నాశనం చేయడానికి ఎల్లప్పుడూ సన్నద్ధులై ఉంటాడు. మనిషి ప్రకృతిని నాశనం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. ప్రియమైన వాళ్ళరా, దేవుడు చెప్పాలనుకున్న సంగతి ఏంటంటే, నీకు అవసరమైన ఈ ప్రాణవాయువును మీ మధ్య ఉంచాలి. మీకు అవసరమైన ఈ ప్రాణవాయువుని మీ మధ్య ఉంచినందుకు మీరు శ్వాస నిశ్వాసలు విడుచుకుంటూ మీరు ఇష్టానుసారంగా బ్రతకడానికి కాదు, మీరు పీల్చే ఈ గాలి ద్వారా దేవుడు మీకు ఒక పాఠాన్ని చెప్పాలనుకుంటున్నాడు. మీరు విడిచిపెట్టే ఈ గాలి ద్వారా దేవుడు మీకు ఒక పాఠాన్ని చెప్పాలనుకున్నాడు. తల్లి గర్భము దగ్గర నుంచి ప్రారంభమైన ఈ గాలిని పీల్చుకోవటం, ఈ భూగర్భంలోనికి వెళ్ళేటప్పుడు విడిచిపెట్టే ఈ గాలి నిమిత్తం, ఈ ప్రాణవాయు నిమిత్తం దేవుడు చెప్పాలనుకున్న ఎన్నో ఉన్నతమైన సంగతులు ఉన్నాయి. అందులో వాటిలో కొన్ని సంగతులు నేను మీకు సమయానుకూలాన్ని బట్టి చెప్పాలని ఆలోచన చేస్తున్నాను ప్రియమైన వాళ్ళారా. అవును, చాలా చిన్న పనుల నుంచి ఎంతో పెద్ద పనులు చేసేంత వరకు ఈ సృష్టిలో ఉన్న గాలిని దేవుడు ఎంత చక్కగా వాడుతున్నాడో, ఆ గాలిని ఇష్టమైన దేవుడు ఎంతో ఆనందపడతాడు. ఎందుకంటే తూచ తప్పకుండా గాలి దేవుడి మాటలను నెరవేరుస్తుంది. మనం బట్టలు ఉతుక్కుంటామండి. మనం బట్టలు ఉతుక్కున్న బట్టలు ఆరటానికి కూడా ఒక గాలిని ఆయన పంపించారట. తెలుసా మీకు సంగతి? ఆ మాటతోనే ప్రారంభిద్దాం. యోబు గ్రంథం 37వ అధ్యాయము 17వ వచనం. యోబు గ్రంథం 37వ అధ్యాయము 17వ వచనం చూద్దామా? యోబు గ్రంథం 37వ అధ్యాయము 17వ వచనం. దక్షిణపు గాలి వీచుట చేత
ఉబ్బవేయినప్పుడు నీ వస్త్రములు ఎట్లు వెచ్చబడినది ఇది తెలియనా? అసలు నీ వస్త్రములు ఎలా ఆరిపోతున్నాయి? నీ ఉతికి దండం మీద వేస్తున్నావు, ఉతికి ఏదన్నా అది ఉంటుంది కదండి, వాషింగ్ మిషన్ లో వేస్తున్నావు, అవి ఎలా ఆరిపోతున్నాయి? ప్రియమైన వాళ్ళారా, దేవుడు దానికి దక్షిణపు గాలిని దయచేస్తున్నాడు. వాటిని ఉబ్బవేయినట్టుగా చేసి దాన్ని ఆరబెడుతున్నది దేవుడు తన గాలి ద్వారా. ఎక్కడి వరకు తీసుకొచ్చాడు చూడండి ఆయన. ఆయన ఇష్టమైన గాలిని ఎంతగా మనకు ఉపయోగపడేలా చేస్తున్నాడంటే, మన ఒంటి మీద బట్టలు ఉతికితే ఉతికిన బట్టలను ఆరవేయించేయడానికి కూడా ఆ గాలినే ఆయన వాడుతున్నాడు. ఆ గాలినే ఆయన వాడుతున్నాడు. ఆ సంగతి మనకు తెలియదు. మరొక మాట చూద్దాం. సామెతల గ్రంథం 25వ అధ్యాయం, సామెతల గ్రంథం 25వ అధ్యాయం 23వ వచనం. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 23వ వచనం. ఉత్తరపు గాలి వాన పుట్టించును, కొండగాని నాలుక కోపదృష్టి కలిగించినట్టు. చూడండి, ఉత్తరపు గాలి వాన పుట్టించినట్టు. తూర్పున ఒక గాలి ఉంది, పడమరన ఒక గాలి ఉంది, ఉత్తరాన ఒక, దక్షిణాన ఒక గాలి ఉంది. నలు దిక్కులను దేవుడు గాలిని దయచేశాడు. నలు దిక్కుల్లో ఉన్న ప్రతి గాలికి ఒక్కొక్క పనిని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ గాలిని దేవుడు తన ఇష్టానుసారంగా వాడుతున్నాడు. ఆ గాలికి దేవుడు ఎన్నో ఆజ్ఞలు జారీ చేస్తున్నాడు. ఆజ్ఞ జారీ చేసిన వెంటనే అది గాలి దేవుని పనిని నెరవేర్చి నిమిత్తం పరుగులు తీసుకుంటూ ప్రియమైన వాళ్ళరావు. అది మార్గమును సంచారం చేస్తుంది అన్నాడు. సామెతల గ్రంథం మొదటి అధ్యాయం చూద్దాము. సామెతల గ్రంథం, ప్రసంగి గ్రంథం మొదటి అధ్యాయం, క్షమించండి, ప్రసంగి గ్రంథం మొదటి అధ్యాయము 5వ వచనం. ప్రసంగి గ్రంథం మొదటి అధ్యాయము 5వ వచనం. సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును, తాను ఉదయించిన స్థలము మరలా చేరుటకు త్వరపడును అంటాడు. చూడండి, సూర్యుడు ఉదయిస్తాడు, అది సూర్యుడు అస్తమిస్తాడు. ఎక్కడ ఉదయిస్తాడు? తూర్పున ఉదయిస్తాడు. ఎక్కడ అస్తమిస్తాడు? పడమరన అస్తమిస్తాడు. మరలా తాను అస్తమించిన సూర్యుడు మరలా ఉదయించడానికి త్వరపడుతున్నాడు. అంటే ఈ రాత్రంతా సూర్యుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రయాణం చేస్తున్నాడు. ఎందుకు? తెల్లవారి సౌరుడికి తెల్లవారేటప్పటికి నేను ఉదయించాలి, నేను ఉదయించే సమయం వచ్చేటప్పటికి నేను ఉదయించాలి, నేను అస్తమించే సమయం వచ్చేటప్పుడు నేను అస్తమించాలి. నేను నా గమ్యస్థానములను, నా స్థానములను, నా ప్రయాణం నేను విడిచిపెట్టడానికి వీల్లేదు అని సూర్యుడు త్వరపడుతున్నాడు. తర్వాత ఎన్నవచ్చును, గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును, ఇట్లు మరలా తిరుగుచు తన సంచార మార్గమును తిరిగి వచ్చును అంటాడు. చూడండి, దాని ఉత్తరంకు వెళుతుంది, దక్షిణంకు వెళుతుంది, పడమరకు వెళుతుంది, తూర్పుకు వెళుతుంది. వీటి పట్టణములన్నిటి, వీటి గ్రామములన్నిటికీ, ప్రతి గ్రామానికి, ప్రతి చోటకి, ప్రపంచంలో ప్రతి మూలకి, అడుగుకి, ప్రతి చోటకి గాలి వెళ్ళాలి. ఎందుకంటే ప్రాణవాయువు. అది లేని స్థలం ఏదైతే ఉందో మన ప్రాణం పోతుంది. మన ప్రాణం పోకుండా ఉండాలంటే, మనం సజీవులుగా బ్రతుకుండాలంటే దేవుడు ఇచ్చిన ఆజ్ఞను నెరవేర్చాలి. ఎవడు బ్రతుకుతున్నాడో, ఎవడు పుట్టడానికి సిద్ధంగా ఉన్నాడు, ఎక్కడ డెలివరీ జరగబోతుందో అక్కడికి గాలి సిద్ధంగా ఉండాలి. ఎవడు నడుస్తున్నాడో, ఎవడు పరుగులు తీస్తున్నాడో, ఎవడు ఆడుకుంటున్నాడో వాడికి గాలి సిద్ధంగా ఉండాలి. ఆ గాలిని సిద్ధపరచడానికి దేవుడు తన సంచార మార్గము నిర్ణయించాడు. ఆ సంచార మార్గంలో దేవుడు ఏర్పరిచిన ఆ మార్గం ఏంటో తెలుసా? తూర్పు నుంచి పడమరకి, పడమర నుంచి దక్షిణకి, దక్షిణ నుంచి ఉత్తరానికి, ప్రతి నలుమూలలా తిరుగుతుంది. ప్రతి అవసరమైన చోటికి ఆ గాలిని దేవుడు ప్రవేశపెడుతున్నాడు. ప్రతి అవసరమైన చోటికి. మీరు ఏదో గాలిని పీల్చి విడిచిపెట్టడం మాత్రమే ఇదేదో ప్రక్రియ దేవుడు పెట్టాడనుకుంటే పొరపాటు. దేవుడు ఆ గాలిని దయచేయడం వెనక ఉన్న ఆంతర్యం ఏంటి ఈరోజు మీరు ఆలోచన చేస్తారు. అద్భుతమైన సంగతులు మీకోసం ఎదురు చూస్తున్నాయి పిల్లరా. చాలా అద్భుతమైన సంగతులు మీకోసం ఎదురు చూస్తున్నాయి. దేవుడు చాలా మంచి ఉన్నతమైన సంగతులు మీకోసం సిద్ధపరిచాడు. ఈరోజు మీరు విని తీరాలంటే, మీరు విని తరించాలంటే, ఈ గాలిని దేవుడు ఎందుకు ఉద్దేశించాడో మీకు తెలుసా? ప్రతి చిన్న పని, నీ ఒంటి మీద బట్టను ఆరవేయడానికి గాలిని ఉపయోగిస్తున్నాడు. నీవు బ్రతకడానికి ఒక ప్రాణవాయువుగా ఉపయోగిస్తున్నాడు. వర్షాన్ని కురిపించడానికి వర్షపు ఉత్తరము దక్షిణపు గాలిగా ఉపయోగిస్తున్నాడు. తూర్పు నుంచి పడమరకి, పడమరకి దక్షిణకి, మరలా సంచార మార్గము ద్వారా తను ఎక్కడి నుంచి ప్రయాణమైందో మరలా అక్కడికి వెళ్ళేంత వరకు అది నిద్రపోవడం లేదండి. తన సంచార మార్గం అది విడిచిపెట్టడం లేదండి. దేవుడు నాకు ఒక ఆజ్ఞను జారీ చేశాడు. ఈ ఆజ్ఞను విడిచిపెట్టారా అనవసరంగా మనుషులందరూ ప్రాణాలు పోతాయి. ఈ మనుషులు ప్రాణాలు పోకుండా ఉండాలంటే నా సంచార మార్గం విడిచిపెట్టకుండా నేను ఉండాలి. ఈ మార్గాన్ని తప్పుకుని వేరే చోటకి వెళ్ళిపోవడానికి వీల్లేదు. ఎక్కడ మనుషులు పుడుతున్నారో, ఎక్కడ మనుషులు చనిపోతున్నారో, ఎక్కడ మనుషులకు అవసరమైనదో అక్కడికి వెళుతూనే ఉన్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళ, ఈ గాలి యొక్క విలువ తెలియాలంటే మీరు హాస్పిటల్కి వెళ్తే తెలుస్తుంది.
కోవిడ్ లో మీరు అందరికీ బాగా తెలిసే ఉంటుంది, హాస్పిటల్కి వెళ్ళుంటే తెలుస్తుంది. ఈ గాలి గురించి తెలియక ఆ గాలిని శ్వాస నిశ్వాసలుగా విడిచిపెట్టి ఊపిరితిత్తులను పాడు చేసుకుని ఈ మనుషులు లంగ్ క్యాన్సర్ తెచ్చుకుని ఊపిరితిత్తులకు క్యాన్సర్ తెచ్చుకొని ఎంత బాధపడతాడో. ఊపిరితిత్తులకు క్యాన్సర్ వచ్చిన వాడిని అడగండి, లంగ్ క్యాన్సర్ వచ్చిన వాడిని అడగండి. ప్రియమైన వాళ్ళరా, వాడు ఒక గుటక గాలిని పీల్చడానికి ఒక యుద్ధాన్ని చేయాలి, తెలుసా? ఒక గుటక గాలిని పీల్చి విడిచిపెట్టడం ఒక యుద్ధాన్ని చేయాలి. దాన్ని ఎయిర్ హంగర్ అంటారు, తెలుసా? ఎయిర్ హంగర్, ఆకలితో కూడిన గాలి అంటారు. గాలితో కూడిన ఆకలి అని మాట్లాడతారు. ఎందుకంటే ఆ గాలిని మింగేటప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? ఒక క్యాన్సర్ పేషెంట్ కి, ఊపిరితిత్తుల క్యాన్సర్ పేషెంట్ కి, లంగ్ క్యాన్సర్ పేషెంట్ కి ఆ గాలిని పీల్చేటప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? గాజు పెంకులు మొత్తం నోట్లో వేసి మింగితే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. ఒక 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 చిన్న గాలిని, ఒక 10 ml 5 ml గాలిని పీల్చడానికి మనిషి ఉక్కిరిబిక్కిరైపోతాడు. వాడు మిగలేడు. కొన్నాళ్ళకి ఏం జరుగుతుందో తెలుసా? స్టైల్ గా సిగరెట్ విడిచిపెట్టే వాళ్ళందరికీ చెప్పండి సంగతి. ముక్కుల్లో నుంచి, చెవుల్లో నుంచి, నోట్లో నుంచి, మరి ఎక్కడ నవరంధ్రాల్లోంచి గాలిని విడిచిపెట్టేవాడు, పొగలు విడిచిపెట్టేవాడికి చెప్పండి సంగతి. వాడికి క్యాన్సర్ వస్తే ఎలా ఉంటుందో, వాడికి క్యాన్సర్ వస్తే ఎలా ఉంటుందో, వాడికి పీల్చే గాలిని పీల్చలేక ఎంత బాధపడతాడో, ఎంత వేదన పడతాడో, ఎంత కష్టపడతాడో వాడికే తెలియాలి. అది ఆ బాధపడేవాడికి తెలియాలి. అది చూసే డాక్టర్లకి, అది చూసే నర్సులకి తెలియాలి ఆ గాలిని పీల్చడానికి ఎంత బాధపడిపోతాడు. కొన్నాళ్ళకి ఏం జరుగుతుంది తెలుసా? నీ అవయవాలలో ఉన్న ప్రతి అవయవాన్ని ముక్కలు ముక్కలుగా చేసి, పీసులుగా చేసి అదే ముక్కలోంచి బయటకు పంపిస్తున్నారు. అదే నోట్లోంచి బయటకు పంపిస్తే నీ అవయవాలను నీవే నీ నోటి నుంచి బయటకు కక్కుతావు. గాలిని పొల్యూషన్ చేసుకోవడం వల్ల, నీ ఊపిరితిత్తులను పాడు చేసుకోవడం వల్ల. నీ ఊపిరితిత్తులకు దేవుడు శ్వాస నిశ్వాసను ఎందుకు ఇచ్చాడంటే, నీ భూమి మీదకి రాగానే గాలి పీల్చుకో అని దేవుడు నీకు ఆజ్ఞను ఇచ్చాడు. కాబట్టి ఆ గాలి నీ ఊపిరితిత్తులకి వెళ్ళింది కాబట్టి నువ్వు ఇంకా బ్రతుకుని కొనసాగిస్తున్నావు. ఒకవేళ ఆ గాలి నీ ఊపిరితిత్తులకి వెళ్ళకపోతే నువ్వు తల్లి గర్భం నుంచి బయటకు రాలే, కదలిక లేని వాడిగా, చనిపోయిన వాడిగా ఉంటావు. నీ శరీరం అంతా ఒక బ్లూ కలర్ లో, ఒక నీలిమంది కలర్ లోకి వెళ్ళిపోతావు. ఆ గాలి నీ రోజుకి వెళ్ళితేనే ఈ శరీరానికి ఉన్న రంగు. ఇప్పుడు నీ శరీరానికి ఉంది కదా రంగు, ఒక తెల్లని రంగు, నల్ల రంగు, చామంతి అని మాట్లాడుతున్నావు కదా. ఆ గాలి నీలోనికి వెళ్ళటం రావటం వలన మాత్రమే వస్తుంది ఆ రంగు. ఒక్కసారి నీలో నుంచి గాలి బయటికి వేరుపడిందా, ఆ ప్రాణవాయువు దేవుడు తీసేశాడా, నువ్వు వెంటనే కలర్ చేంజ్ అయిపోతావు. కదలలేవు, మెదలలేవు. ఆ గాలి ఎంత విలువైనదో మీరు గమనించాలి. దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్న గాలి, దేవునికి ఇష్టమైన గాలి ఎంత ముఖ్యమైనదో ఈ మనుషులకు తెలియాలి. దేవుడు ఆ గాలిని మన మధ్య పెట్టడం ద్వారా ఎంత ఉన్నతమైన పాఠాన్ని చెప్పబోతున్నాడో ఆ సంగతిని కూడా మనుషులు తెలుసుకోవాలి. చిన్న చిన్న వస్తువుల దగ్గర నుంచి, చిన్న చిన్న పనుల దగ్గర నుంచి ఈ గాలిని దేవుడు ఎలా వాడాడో చెప్పమంటారు. తన పిల్లల నిమిత్తం నిర్గమకాండం 14వ అధ్యాయం చూద్దామా? నిర్గమకాండం 14వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. నిర్గమకాండం 14వ అధ్యాయము 21వ వచనం. మోసే సముద్రము వైపు తన చెయ్యి చపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలు సముద్రము మధ్యన ఆరిన నేల మీద నడిచిపోయేది. ఆ నీళ్లు వారి కుడి ఎడమ పక్కలకు వారికి కోడవలే ఉండెను. ఎక్కడైనా జరిగిందండి? ఎక్కడైనా జరిగిందా? దేవుడు తన గాలికి ఆజ్ఞనివ్వగానే, తూర్పు గాలికి ఆజ్ఞనివ్వగానే సముద్రం 2 పాయలుగా చేశాడు. ఎందుకు తెలుసా? తన పిల్లలు నడవలకు, తన పిల్లలకు ప్రయాణానికి అడ్డుగా నిలబడిన ఈ ఎర్ర సముద్రము 2 పాయలుగా చీల్చాలని దేవుడు నిర్ణయించుకున్నాడు. తూర్పు గాలి ఎక్కడుంది నాయన, నువ్వు రా బయటికి, నీతో పని వచ్చింది నాకు. నీ తూర్పు గాలి ఎక్కడున్నా రా, నీతో నాకు పని వచ్చింది. ఈ సముద్రం 2 పాయలుగా చేసేయి. ఎడం వైపు ఒక గోడగా, కుడి వైపు ఒక గోడగా నిలబెట్టు. ఈ ఆరిన నేలగా మార్చేసేది. ఆరిన నేలగా మార్చేయి. ఈ నేలను ఆరబెట్టేసాయి. బట్టలు ఆరబెట్టడం కాదు, నేలను ఆరబెట్టేసాయి. ఈ నేల మీద నడుస్తుంటే నా కుమారులకి బూడిదంటుకోవడానికి వీల్లేదు, మట్టి అంటుకోవడానికి వీల్లేదు, బురదంటుకోవడానికి వీల్లేదు. ఆరిన నేల మీద నడిచినట్టుగా, ఎంత అందంగా రోడ్డు మీద తాడు వేసి నడిచినట్టుగా నడుస్తారు. అలా నడవాలి నా పిల్లల నిమిత్తం సముద్రాన్ని చీల్చడానికి సిద్ధపడ్డాడు. ఆ సముద్రాన్ని చీల్చడానికి ఉపయోగించింది గాలిని. అండి. దేవుడు తన ఇష్టాన్ని నెరవేర్చడానికి తన పిల్లల కోసం ఈ గాలిని ఎంత చక్కగా వాడుతున్నాడో, ఆ గాలి దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి ఎంత గొప్పగా పనిచేస్తుందో తెలుసా? తన దగ్గర ఉన్న నిధులలో ఒకటండి
తన దగ్గర ఎంతో ధననిధి ఉంది. ఆ ధననిధిలో ఒక పార్టీ, ఒక భాగం ఇది. దేవుడు మాట్లాడుతాడు. ఇర్మియా గ్రంథం చూద్దామా? ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము 13వ వచనమా? ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము 13వ వచనం. తీసిన వాళ్ళు చదవండి. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనం. ఆయన ఆజ్ఞనీయగా జలరాశులు ఆకాశ మండలములో పుట్టును, భూమి అంత భాగములలో నుంచి ఆయన ఆవిరి ఎక్క చేయును, సముద్రము వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపును పుట్టించును, తన ధనాగారములో నుంచి గాలిని రావించును అంటున్నాడు. చూడండి, తన ధనాగారంలో దాచుకున్నాడు ఒక గాలిని. ఆయన గట్టు ఒక ధనాగారం ఉంది. నీ ధనాగారం ఏముంది? నీ ధనాగారం ఏముంది? అవి మహా అయితే 1000 రూపాయలు దాచుకుంటావు, 10,000 దాచుకుంటావు, 10 లక్షలు దాచుకుంటావు, 10 కోట్లు దాచుకుంటావు, వందల లక్షల కోట్ల రూపాయలు దాచుకుంటావు. అది నీకు ఉపయోగపడుతుందా? నీవు నీ దేహాన్ని విడిచిపెట్టగానే నీ పితరులు ఎవరైతే ఉన్నారో, నీ తర్వాత తరం వారు ఎవరైతే ఉన్నారో దాన్ని చక్కగా తీసుకుంటావు. నువ్వు బంగారాన్ని దాచుకుంటావు ధనాగారంలో, వెండిని దాచుకుంటావు ధనాగారంలో, మరేదో దాచుకుంటావు ధనాగారంలో, వజ్రాన్ని దాచుకుంటావు ధనాగారంలో, వైద్యులను దాచుకుంటావు ధనాగారంలో, డైమండ్స్ దాచుకుంటావు. ఏదైతే అది నీకు ఏదైతే అది ముఖ్యమైనదని నీవు అనుకుంటున్నావో, ఏది నాకు అవసరమైనది నీవు అనుకుంటున్నావో, నీకు అవసరమైనది, నీకు నచ్చినది నీ ధనాగారంలో నువ్వు దాచుకుంటావు. నీ ధన నిధిలో దాన్ని దాచుకోవడానికి ఆలోచన చేస్తున్నావు. దేవునికి ఇష్టమైన దానిలో దేవునికి అవసరమైనది ఏంటో తెలుసా? ఆయన ధనాగారంలో గాలిని దాచుకున్నాడు. ఆయన ధనాగారంలో గాలిని దాచుకున్నాడు. దాచుకున్న గాలిని అవసరాన్ని బట్టి విడిచిపెడుతూ ఉంటాడు. ఎలా విడిచిపెడతాడో తెలుసా? మరొక మంచి మాటలు మీకు చూపిస్తాను. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 18వ వచనం. ఇదే ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 18వ వచనం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 18వ వచనం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 18వ వచనం. యెహోవా మాట విని గ్రహించినట్లు ఆయన సభలో నిలిచివాడెవడు? నా మాటను గ్రహించినట్లు దాని లక్ష్యము చేయువాడెవడు? ఇదిగో యెహోవా యొక్క మహోగ్రతైన పెనుగాలి బయలు వెళ్ళుచున్నది. అది భీకరమైన పెనుగాలి. అది దుష్టుల తల మీదకు పెళ్ళను దిగును. తన ఈ కార్యమును సఫలపరచు వరకు, తన హృదయాలోచన నెరవేర్చు వరకును యెహోవా కోపము చల్లారదు. అంత్య దినములలో ఈ సంగతిని మీరు బాగుగా గ్రహించుతారు. దేవుని కోపాన్ని కూడా చేతపట్టుకుంటుంది ఈ గాలి. దుష్టుల మీద తన గాలిని పెళ్ళను తిప్పుతాడంట ఆయన. ఎవరైతే దేవుని మాటలు వినరో, ఎవరైతే దేవుని మాటలు ఆలోచించరో, ఆ మాట ప్రకారం బ్రతకరో, దుష్టులుగా బ్రతుకుతున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి తల మీద పెళ్ళో తిప్పుతారండి ఈ గాలి. చూస్తున్నారు కదా మీరు, తుఫాను చూస్తున్నారు కదా, మహోగ్రతైన పెరుగాలి అది. మీరు పెట్టుకున్నది మొంటి, గింతి, గాడి గుడ్డు, ఈ మీరు పెట్టుకున్న పేరు. దేవుడు ఏమన్నా తెలుసా? మహోగ్రత. నా మహోగ్రతైన పెరుగాలి, నా మహోగ్రతైన పెరుగాలి, వడగాలది, సుడిగాలది, తుఫానది. పిల్లరా, మీరు గమనించుకోవాలి. దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి అవసరమైతే నీ శ్వాస నిశ్వాసలకు వాడుకునేగా చిన్నగా పనిచేస్తుంది. అదే దేవుని ఇష్టాన్ని నెరవేర్చడం నీ తల మీద కూడా కొడుతుంది. అది నీ తల మీద కొడుతుంది. అదే ఇష్టాన్ని నెరవేర్చడం ఒక మొంటి తుఫాన్గా కూడా మారుతుంది. అదే ఇష్టాన్ని నెరవేర్చడం ఒక సుడిగాలిగా మారుతుంది. అదే ఇష్టాన్ని నెరవేర్చడం ఒక వడగాలిగా కూడా మారుతుంది. అది ఎలాగైనా తన రూపాన్ని సంతరించుకోగలదు. నువ్వు ఒక నీళ్లను తీసుకొచ్చి కుండలో పోస్తే కుండ ఆకారాన్ని సంతరించుకున్నట్టుగా, ఒక నీళ్లను తీసుకొచ్చి బకెట్లో పోస్తే బకెట్ ఆకారాన్ని సంతరించుకున్నట్టుగా ఆ గాలిని దేవుడు ఎలా వాడాలనుకుంటే అలా రూపాంతరం చెందుతుంది. అది అవసరతను బట్టి తుఫానుగా మారుతుంది, అవసరాన్ని బట్టి నేను గాలి పీల్చుకునే గాలిగా మారుతుంది, అవసరమైతే వేడి గాలిగా మారుతుంది, వడగాలిగా మారుతుంది, అవసరమైతే సుడిగాలిగా కూడా అది మారగలదండి. దేవుడు తన గాలిని గురించి చెప్పడానికి ఎన్నో ఉన్నతమైన సంగతులు చెబుతాడు. ఒక అద్భుతమైన సంగతిని ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తానండి. యోహాను సువార్త 3వ అధ్యాయం. మంచి సంగతికి వచ్చాం. యోహాను సువార్త 3వ అధ్యాయము ప్రారంభ వచనం నుంచి నెమ్మదిగా చదువుదాం. యోహాను సువార్త 3వ అధ్యాయము ప్రారంభ వచనం. యేసుక్రీస్తు వారు చెబుతున్న మంచి సంగతిని. యోహాను సువార్త 3వ అధ్యాయము ప్రారంభ వచనం. యూదుల అధికారి అని నికోదేమును పరిసయుడు ఒకడు ఉండేది. అతడు రాత్రి అందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుంచి వచ్చిన బోధకుడు అని మేమెరుగుదుము.
దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక్రియలను ఎవడనూ చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు ఆయనతో ఒకడు క్రొత్తగా జన్మించిందనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అన్న చూడండి. అప్పుడు నికోదేమో యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. అప్పుడు నికోదేమో ముసలివాడైన మనుషుడు ఎలాగ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చూడండి. ఇదంతా బాప్తిస్మం కార్యక్రమం కోసం యేసుక్రీస్తు మాట్లాడతాడు నికోదేముతో ఒకడు క్రొత్తగా జన్మించాలని నికోదేముతో మాట్లాడతాడు. ఒకడు కొత్తగా జన్మించడం అంటే ఏంటి తండ్రి? మనిషి చనిపోయి మరలా తల్లి గర్భంలో నుంచి మరలా బయటికి రావాలా అని అడుగుతున్నాడు. ఆయన తల్లి గర్భంలోనికి ముసలివాడు నీవు చనిపోయి మరలా తల్లి గర్భంలోకి వెళ్ళి బయటికి ఏమొస్తావు? అలా కాదు. ఒకడు నీటి మూలముగాను ఒకడు ఆత్మ మూలంగాను జన్మించితే తప్ప నా రాజ్యంలోనికి మీరు చేరలేరు. తల్లి గర్భంలోనికి వచ్చిన తర్వాత ఈ భూ రాజ్యంలోనికి ఈ భూమి మీదకి వచ్చాడు మనిషి. ఈ తల్లి గర్భం నుంచి వచ్చిన తర్వాత క్రీస్తుని తెలుసుకుని దేవుని తెలుసుకుని బాప్తిస్మం తీసుకుని నీటి మూలముగా ఆత్మ మూలముగా పుట్టిన వాడుగా నువ్వు మారాలి. అనగా రెండోసారి నువ్వు జన్మించాలి. అలా జన్మిస్తేనే దేవుని రాజ్యంలోనికి పెడతావు. తర్వాత 6వ వచనం, శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. మీరు కొత్తగా జన్మింపవలెనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు అంటారు. చూడండి, కొత్తగా జన్మించడం ఏంటి? కొత్తగా జన్మించాలని నేను మీతో చెప్పిన ఈ మాటకు నువ్వు ఆశ్చర్యపడవద్దు. ఎందుకు ఆశ్చర్యపడవద్దంటే అప్పుడు చెప్తాడు. చూడండి, ఆయన మంచి మాట. 8వ వచనం, గాలి తనకిష్టమైన చోటను విసురును, నీవు దాని శబ్దమును విందువే గాని అది ఎక్కడి నుంచి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడు అలాగే ఉన్నాడంటే ఎక్కడికి తీసుకొచ్చాడండి దేవుడు? ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడు ఎవరిని పోలి ఉన్నాడట? గాలిని పోలి ఉన్నాడట. ఆ గాలికి ఉన్న లక్షణం ఏంటో తెలుసా? అది సంచార మార్గంలో ఎక్కడి నుంచి వస్తుందో ఎక్కడికి వెళుతుందో దానికి తెలుసు. దాని ఇష్టం. దేవుని కార్యక్రమాలు ఎక్కడుంటే అక్కడికి వెళుతుంది. దేవుని కార్యక్రమాలు ఎక్కడ ఉండకపోతే అక్కడి నుంచి ఆ గాలి ఉండదు. ఆత్మ సంబంధమైన గాలి వారిగా మీరు ఉండాలని, ఆత్మ సంబంధమైన గాలి వాడవుగా నువ్వు ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. శరీర సంబంధమైన గాలిని నేను మీకు ఇచ్చాను, ఆత్మ సంబంధమైన గాలిని మీరు సంపాదించుకోవాలి. మీరే ఆత్మ సంబంధమైన ఒక గాలిలాగా మీరు మారిపోవాలి. ఏమండి? ఆత్మ సంబంధంగా బాప్తిస్మం తీసుకుని దేవుని రక్షకుడుగా ఒప్పుకుని, క్రీస్తునే రక్షకుడుగా ఒప్పుకుని ఈ లోకాన్ని విడిచిపెట్టి క్రీస్తు ప్రకారం బ్రతుకుతున్న ప్రతి ఒక్కరిని దేవుడు ఏమని మాట్లాడుతున్న ఆత్మ సంబంధిగా ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఏమంటున్నాడు దేవుడు? గాలితో పోలుస్తున్నాడు. ఆత్మ సంబంధమైన గాలి. 8వ వచనం మరలా, గాలి తనకిష్టమైన చోటును విసురును, నీవు దాని శబ్దమును విందువే గాని అది ఎక్కడి నుంచి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడు అలాగే ఉన్నాడు. ఆత్మ మూలంగా జన్మించిన వాడు పెద్ద పెద్ద కోరికలు ఏముండవండి. నాకు రంగులు, ఆహంగులు, ఆర్భాటాలు ఉండాలి, నాకు సెక్యూరిటీ గార్డులు ఉండాలి, నేను మీటింగ్కి వస్తే ఇన్ని ₹1,000 ఇవ్వాలి, నేను మీటింగ్కి వస్తే నాకు ఇంత జెట్ సెక్యూరిటీ కావాలి, నాకు ఇలాంటి ఆహారం కావాలి, ఇలాంటి రూమ్స్ కావాలి, పలానా లాడ్జ్ కావాలి, పలానా గ్రౌండ్ కావాలి, కొన్ని లక్షల మంది ఉంటేనే వస్తాను, ఇలాంటి వారందరూ ఉంటేనే నేను వస్తాను, నన్ను ఎత్తుపోయాలి, నాకు దండలు వేయాలి, నాకు సారుగా కప్పాలి, నాకు సన్మానం చేయాలి అనే ఆలోచన ఎవరికి ఉండదండి. ఆత్మ సంబంధి అయిన వాడు ఎక్కడి నుంచి వస్తాడో తెలియదు, ఎక్కడికి వెళ్ళిపోతాడో తెలియదు. వస్తాడు, తన పనిని పూర్తి చేసుకుంటాడు, పని అయిపోగానే మారిపోతాడు. అంతే కదండి. దేవుని వాక్యాన్ని ప్రకటించేవాడు ఎలా ఉంటాడు అనుకుంటారు? నిజంగా ఆత్మ సంబంధం వాడు ఎలా ఉండాలో తెలుసా? క్రీస్తు చెప్తున్నాడు చూడండి. యేసుక్రీస్తు వచ్చాడు, తన పనిని పూర్తి చేసుకున్నాడు, తన పని ముగించుకుని వెళ్ళిపోయాడు. అంటే ఆయన వచ్చింది ఎప్పుడు వచ్చాడో తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోయాడు తెలియదు. 3.5 సంవత్సరాల కాలం పాటు యేసుక్రీస్తు ఆత్మ పూర్ణుడుగా, ఆత్మ సంబంధిగా ఒక గాలిలాగా వచ్చాడు. పెనుగాలిలాగా, సుడిగాలిలాగా, వడగాలిలాగా, ఒక తుఫానులాగా ప్రపంచాన్ని ఊపిరిపోయాడండి. ప్రపంచాన్ని ఒక కుదుపుకుని చెప్పాడండి. అసలు తుఫాను వచ్చిందని కూడా మనం ఎవరు కూర్చోగలమని?
ఆ తుఫాను యొక్క బలం ఎలా ఉంటుందని తెలుసా? ఒక ధూళి రేణువుని లేపి మన కళ్ళ ముందు చూపించడమే కాదు, మనల్నే లేపి ధూళి రేణువులుగా చూపించగలదు. నువ్వు వేసుకున్న కారు, నువ్వు చూపిస్తున్న ఆటో, నువ్వు కట్టుకున్న బిల్డింగ్లు, అపార్ట్మెంట్లు క్షణాల్లో కూల్చేయగలదు. అది గాలికున్న వేగం, అది గాలికున్న బలం. అలాంటి బలాన్ని తెచ్చుకున్నాడు క్రీస్తు, అలాంటి వేగాన్ని సంపాదించుకున్నాడు క్రీస్తు. క్రీస్తు ఒక గాలిలాగా ఈ సమాజానికి వచ్చాడు. మీరు కూడా ఆత్మ సంపన్నులు ఎవరైతే ఉన్నారో మీరందరూ ఒక గాలి స్వరూపాన్ని తెచ్చుకోవాలన్నాడు. ఆ గాలికున్న లక్షణం ఏంటో తెలుసా? దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి ఎటు పడితే అటు పరిగెడుతుంది. దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి ఎలా పడితే అలా పరిగెడుతుంది. ఏ విధము చేతనైనా అది దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి సన్నద్ధమైంది, సిద్ధమైంది. అలాంటి దేవుని ఇష్టాన్ని నెరవేర్చే వారు ఎవరైతే ఉన్నారో వారిని గురించి మనం ఈరోజు ఆలోచన చేద్దాం. కొన్ని ఉదాహరణలు మనం చూద్దాం. ప్రియమైన వాళ్ళ సంఖ్యాకాండం 25వ అధ్యాయము ప్రారంభ వచనం చూద్దాం. సంఖ్యాకాండం 25వ అధ్యాయము ప్రారంభ వచనం. సంఖ్యాకాండం 25వ అధ్యాయము ప్రారంభ వచనం నుంచి. సంఖ్యాకాండం 25వ అధ్యాయము ప్రారంభ వచనం చదువు. అప్పుడు ఇశ్రాయేల్, సంఖ్యాకాండం 25వ అధ్యాయము ప్రారంభ వచనం. ఇశ్రాయేలు షిత్తీములు, అంతే కదండి, ఇశ్రాయేలు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబురాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. ఆ స్త్రీలు తన దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. అట్లు ఇశ్రాయేలు బయలుపేరులో కలిసికొనినందున వారి మీద యెహోవా కోపము రగిలిపడింది. వారు చేస్తున్న వ్యభిచార కార్యక్రమాన్ని చూసి అన్య దేవతలకు, అన్య ప్రజలకు వారు కలిసిపోయి వారితో భోజనం చేసి, వారితో వ్యభిచారం చేసి, వారితో సంపర్కం చేసి, వారితో పాటు బ్రతుకుతున్న విధానాన్ని చూసి దేవుడు కోపం రేగింది. అప్పుడు దేవుడు మాట్లాడుతున్న 4వ వచనం, అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ప్రజల అధిపతులందరినీ తోడుకొని యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీయము. అప్పుడు యెహోవా కోపాన్ని ఇశ్రాయేలు మీద నుంచి తొలగిపోవాలని చెప్పెను. కాబట్టి మోషే ఇశ్రాయేలు న్యాయాధిపతులను పిలిపించి, మీలో ప్రతి వాడును బయలుపేరుతో కలుసుకున్న తమ వశములలో, అనగా తన వంశములోని వారిని చంపవలనని చెప్పెను. అందుకు మోషే కన్నులు ఎదుటను. చూసారండి, ఇప్పుడు మోషే ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి. మోషేకి దేవుడు ఒక ఆజ్ఞను రాసేశాడు. ఎవరైతే వారితో వ్యభిచారం చేశారో, ఎవరైతే బయలుపేరు ప్రజలతో కలిసిపోయారో, ఆ కలిసిపోయిన ప్రజలందరినీ, అనగా మీ వంశంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వేరు పారి తీసుకొచ్చి సెపరేట్ చేసి ఆ సూర్యుని ఎదురుగా, అనగా తూర్పు దిక్కున వారిని ఉరి తీయాలన్నాడు. ఆ మాటను చెప్పడానికి న్యాయాధిపతులను, ప్రజలను పిలుచుకొచ్చి మోషే ఆ మాట చెప్పడానికి సిద్ధపడ్డాడు. ఇంకా చెప్పలేదు ఆ మాట. ఇప్పుడు సమాజానికి దేవుడు చెప్పిన నిర్ణయాన్ని చెప్పాలి. సమాజానికి దేవుడు చెప్పిన నిర్ణయాన్ని చెప్పడానికి మోషే ప్రజలందరినీ కూర్చోబెట్టాడు, ప్రజలందరినీ నిలబెట్టాడు. ఇది ఇలాంటి స్టేజ్ మీద మోషే నిలబెట్టాడు. దేవుని నిర్ణయం ఏంటో నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. బయలుపేరుతో కలిసిన ప్రతి ఒక్కరూ చనిపోవడానికి సిద్ధంగా ఉండండి. ఎవరైతే వారి వంశములలో ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆ తూర్పు దిక్కున వారిని ఉరి తీయండి అని మోషే చెప్పాలనుకుంటున్నాడు. దేవుడు చెప్పాలి మోషేకి, మోషే చెప్పాలనుకున్నాడు. ఇంకా చెప్పలేదు. 6వ వచనం చూడండి ఏం జరుగుతుందో. ఇదిగో మోషే కన్నుల ఎదుటను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద ఏడ్చుచుండిన ఇశ్రాయేలు సర్వ సమాజం యొక్క కన్నుల ఎదుటను ఇశ్రాయేలులలో ఒకడు సహోదరుల యొద్దకు ఒక మిద్యాను స్త్రీని తోడుకొని వచ్చాడంటండి. ఏం జరుగుతుందండి అక్కడ? ఏ కార్యక్రమం చేయొద్దని ప్రజలకు చెప్పడానికి మోషే సిద్ధపడ్డాడో మోషే ఎదుట మోషే ఆ సంగతులు చెప్పిన నిమిత్తం ప్రజలందరూ కన్నులతో ఏడుస్తుండగా, మేము తప్పు చేశాము తండ్రి, మేము తప్పు చేశాము న్యాయకుడా అని మోషే ఎదుట కన్నులు నిండిపోయి కళ్ళతో ఏడుస్తున్న వారి ప్రజల ఎదుట, ఆ సమాజం ఎదుట, ఆ సమాజపు మధ్యలో నుంచి ఒకడు ఏం చేశాడు తెలుసా? ఒక అన్య స్త్రీని తీసుకుని వెళ్తున్నాడు. ఇలా ఏ కార్యక్రమం చేయొద్దని దేవుడు మాట్లాడతాడో ఆ కార్యక్రమం చేయడానికి సిద్ధపడిన ఒక వ్యక్తి ఒక అన్య స్త్రీని తీసుకుని ముందుకు వెళ్తున్నాడు. ఇప్పుడు చదవండి. 8వ వచనం, 6వ వచనం, 7వ వచనం. 6వ వచనం చదవండి. ఇదిగో మోషే కన్నుల మీద ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం వద్ద ఏడ్చుచుండిన ఇశ్రాయేలు సమాజం యొక్క కన్నుల ఎదుటను ఇశ్రాయేలులో ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిద్యాను స్త్రీని తోడుకుని వచ్చాను. యాజకుడైన అహరోను మనుగడను ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు అది చూసి సమాజం నుంచి లేచి ఈటెను చేత పట్టుకొని పడక చోటికి ఆ ఇశ్రాయేలు వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని, అనగా ఆ ఇశ్రాయేలుని ఆ స్త్రీని కడుపులో గుండగా దూసిపోవునట్లు పొడిచెను. అప్పుడు ఇశ్రాయేలు నుంచి ఆ తెగులు
నిలిచిపోయిన ఎవరనుకుంటున్నారు? దేవుని ధనాగారంలో నుంచి వచ్చిన గాలిది, దేవుని నిధిలో నుంచి బయటకు వచ్చిన గాలిది. ఎవరనుకున్నారు? ఫీనెహాసు. ఫీనెహాసు దేవుడు కోపపడుతున్నాడు, దేవుడు కోపాన్ని ప్రజలకు చెప్పాలనుకుంటున్నాడు. ఈ మధ్య కాలంలో వాడొకడు అన్య స్త్రీని తీసుకుని వెళ్ళి ఆ ప్రజల ఎదురుగుంటా తీసుకుని వెళ్ళి వ్యభిచారం పడక మీద కూర్చుంటున్న ఈ సంగతిని దేవుడు చూసి కోపపడుతున్నాడు. దేవుని కంటే ముందుగా దేవుని కోపాన్ని సంతరించుకుని దేవుని కోపాన్ని ఆయనే తీసుకుని ఈ ఫీనెహాసు ఏం చేశాడు తెలుసా? సమాజంలో నుంచి బయటకు లేచాడు. పరుగుని వెళ్ళి వేగవంతంగా వెళ్ళాడు. ఎంత వేగంతో వెళ్ళాడు తెలుసా? ఈటెలు తీసుకుని ఆ పడక చోటుకు వెళ్ళి ఇశ్రాయేలుని అన్య స్త్రీని పొడవగా ఎక్కడి నుంచి ఎక్కడ పొడిచాడు తెలుసా? ఇద్దరికి ఒకే పోటు పొడిచాడు అనమాట. ఇద్దరికి ఒకే పోటు పొడిచాడు. ఇద్దరికి దిగింది. ఇద్దరు ఒక్కసారి చనిపోయారు. ఆ ప్రజలలోంచి ఆ తెగులు పోయింది. ఆ ప్రజల నుంచి ఆ తెగులు పోయింది. ఆ ప్రజల నుంచి ఆ తెగులు పోవడానికి వేగవంతముగా ఎంతో మంచి నిర్ణయాన్ని తీసుకుని ముందుకు వెళ్ళింది. ఎలాంటి వాడు తెలుసా? ఆయన ధనాగారంలోంచి విడిచిపెట్టిన గాలి లాంటి వాడు. ఆయన ధనాగారం నుంచి విడిచిపెట్టిన గాలి ఆయన ఇష్టాన్ని ఎలా నెరవేరుస్తుందో, ఆయన ధనాగారం నుంచి విడిచిపెట్టిన గాలి ఆయన ఇష్టాన్ని నెరవేర్చడానికి ఎంత వేగవంతంగా వెళుతుందో అవసరతను బట్టి అంత వేగంగా పరిగెట్టాడు ఫీనెహాసు. అంత వేగంగా పరిగెట్టాడు. ఇక్కడ ఏం జరుగుతుంది, ఏం జరగడానికి, ఏం జరిపించడానికి నువ్వు సిద్ధపడుతున్నావు? దేవుని చిత్తము తెలీదా? దేవుని ఇష్టము తెలీదా? దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారు ఇక్కడ ఎవరైనా లేకపోవచ్చు. వాళ్ళు చూసి అలా చూసి చూడనట్టుగా ఉండుండొచ్చు. అయ్యో అని చెవులు మూసుకుండొచ్చు, అయ్యో అని నోరు మూసుకుండొచ్చు. కానీ ఫీనెహాసు అలా ఉండలేదండి. ఫీనెహాసు తన కోపాన్ని చూపించాడు. ఫీనెహాసు తన కోపాన్ని చూపించడాన్ని బట్టి దేవుడు ఏమన్నాడు తెలుసా? ఫీనెహాసు నా కోపాన్ని చూపించాడు అన్నట్టు. ఎన్నో వచనమండి? 8వ వచనమా? సమాజం నుంచి లేచి ఈటెను చేత పట్టుకుని పడక చోటికి ఆ ఇశ్రాయేలు వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఇశ్రాయేలు ఆ స్త్రీని కడుపులో గుండా దూసిపోయినట్లు పొడిచెను. అప్పుడు ఇశ్రాయేలుల నుండి తెగులు నిలిచిపోయిను. 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయి. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చాను. యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవుట ఇశ్రాయేలు మీద నుంచి నా కోపము మళ్లించను. కనుక నేను ఓర్వలేక ఇండియు ఇశ్రాయేలులను నశింప చేయలేదు అంటారు. నేను ఓర్వలేని దానిని తాను కూడా ఓర్వలేకపోయాను. నాకు ఇష్టం లేని కార్యక్రమాన్ని తనకి కూడా ఇష్టం లేకుండా పోయింది. నా కోపాన్ని తను చూపించాడు. వీడిని చంపేద్దాం నేను అనుకుంటున్నాను, నాకంటే ఫాస్ట్ గా పరిగెట్టాడు అనమాట. ఎందుకంటే నా ఇష్టాన్ని నెరవేర్చి నా ధనాగారం నుంచి వచ్చిన ఒక గాలి అది. నా ధనాగారం నుంచి వచ్చిన గాలిది. దేవుని ధనాగారం నుంచి వచ్చిన గాలి దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి ఎంత వేగవంతంగానో పరిగెడుతుంది. ప్రియమైన వాళ్ళారా, మిమ్మల్ని అలా మారిపోమన్నాడు. ఆత్మ సంబంధమైన గాలిగా మిమ్మల్ని మారిపోమన్నాడు. ఆత్మ సంబంధమైన ప్రాణవాయువుగా మీరు మారిపోవాలనుకున్నాడు. ఈ సమాజానికి మీరే ప్రాణవాయువులుగా మారిపోవాలి. ఈ సమాజానికి ప్రాణవాయువు దేవుడు ఇచ్చాడు గాలి ద్వారా. ఈ సమాజానికి మీరే ప్రాణవాయువులుగా మారిపోవాలన్నాడు. నిజమండి ప్రియమైన వాళ్ళారా. ఒక మంచి సంగతి లోకసువార్త 7వ అధ్యాయము 24వ వచనం. యేసుక్రీస్తు వారు చెబుతున్న మరో గొప్ప సంగతి. లోకసువార్త 7వ అధ్యాయము 24వ వచనం. లోకసువార్త 24వ అధ్యాయము క్షమించండి, లోకసువార్త 7వ అధ్యాయం 24వ వచనం. లోకసువార్త 7వ అధ్యాయము 24వ వచనం. యోహాను దూతలు వెళ్ళిన తరువాత ఆయన యోహాను గూర్చి జన సమూహములతో ఇలాగ చెప్పసాగారు. మీరేమి చూచుటకు అరణ్యములోనికి వెళ్ళిరి? గాలికి కదులుచున్న రెల్లున మరేమి చూడ వెళ్ళితిరి? సన్నపు నారబట్టలు ధరించుకుని వారిన? ఇదిగో ప్రశస్త వస్త్రములు ధరించుకొని సుఖముగా జీవించేవాడు రాజగృహములలో ఉందరు. అయితే మీరేమి చూడ వెళ్ళితిరి? ప్రవర్తన. అవును గాని ప్రవర్త కంటే గొప్పవాణినని నేను మీతో చెప్పుచున్నాను. మీరేమంటున్నాడండి యేసుక్రీస్తు? గాలికి కదిలిన వెల్లును చూడడానికి మీరు వెళ్ళారంటున్నాను. చూడండి, అంటే బాప్తిస్మిచ్చి యోహాను యొక్క గాలి కదిలితే, అనగా బాప్తిస్మిచ్చి యోహాను ఆత్మస్వరూపిగా ఆయన వాక్యాన్ని ప్రకటిస్తే, ఆయన సువార్తను ప్రకటిస్తే, దేవుడు పని చేస్తే ఆయన వేగం ఏంటో తెలుసా? ఆయన కదిలే వేగానికి ఏం కదులుతుందో తెలుసా? రెల్లు కదులుతుందట. రెల్లు గడ్డిలో ఉండే ఒక రెల్లు కదులుతుందట. అంటే బాప్తిస్మిచ్చి యోహాను యొక్క వేగాన్ని యేసుక్రీస్తు చెబుతున్నాడు. మీరు ప్రవక్తని చూడడానికి వెళ్ళారా? ఆ ప్రవక్త యొక్క వేగం ఏంటో చెప్పమంటారా? ఆ ప్రవక్త యొక్క వేగం ఏంటో చెప్పమంటారా? ఆ గాలికి రెల్లు కదులుతుందంటే మరి నా వేగం ఏంటో తెలుసా మీకు? అసలు
నా వేగం ఏంటో తెలుసా? అంతకన్నా గొప్పవాడే నేను, అంతకన్నా గొప్పవాడే. ప్రవక్త కంటే గొప్పవాడు మీ మధ్య ఉన్నాడన్న సంగతి మర్చిపోయారు మీరు. ప్రవక్త కంటే గొప్పవాడు మీ మధ్య ఉండి అంతకన్నా సత్య సంబంధమైన ఆత్మ సంబంధమైన గాలిని వెదచల్లేవాడిగా నేను నిలబడ్డానన్న సంగతిని మీరు మర్చిపోయారు. మీరు గాలికి కదిలే రెల్లు దగ్గరికి మీరు పెట్టారా? అది కాదయ్యా మీరు, అంతకన్నా గొప్పవాడిని నేను. యోనా దగ్గరికి మీరు వెళ్ళారా? ఆ ప్రజలందరూ యోనా దగ్గరికి వెళ్ళి యోనా మాటలు విని ఆ ప్రజలందరూ మర్చిపోయారా? యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. తెలుసా మీకు సంగతి? యోనా ఎలాంటి వాడండి? యోనా ఎలాంటి వాడండి? అలాంటి ప్రాంతానికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలండి? యోనా సువార్త ప్రవచనానికి ఎక్కడికి వెళ్ళమన్నాడు యోనాని? నినివే పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించు అని దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ నినివే పట్టణానికి వెళ్ళడానికి వెనుక తీసి తర్షీషు వాడనెక్కి బయలుదేరిపోయి ఒక ఓడ అమరమున ఓడ లోపల దాక్కుని పడుకున్న ఆ యోనాకి దేవుడు ఎలా పాఠాన్ని చెప్పాడు తెలుసా? ఒక తుఫాను ద్వారా ఓడ బద్దలైపోయేంత తుఫానును చూపించి, ఓడ బద్దలైపోయేంత పెనుగాలిని చూపించి వాళ్ళందరినీ భయపెట్టాడు. ఎందుకంత పెనుగాలి వస్తుంది, ఎందుకంత ఓడ బద్దలైపోయి పరిస్థితి వస్తుంది, మన సరుకులు విడిచిపెట్టామే, వీటన్నిటిని విడిచిపెట్టామే, అయినా సరే ఈ గాలి ఎందుకు తగ్గటం లేదు అని ఆలోచన చేస్తే క్రిందన్నాడు ఒకడు. ఎందుకు తెలుసా? దుష్టుల మీద, దుష్టుల తల మీద పెళ్లిళ్ళ దూకడానికి ఒక పెళ్లిగాలి పైన సన్నద్ధమైంది. వెంటనే తెలుసుకున్నాడు యోనా, నా వల్లే వచ్చింది పెనుగాలి, నా వల్లే వచ్చింది పెనుగాలి. మీరు ఏం చేయాలంటే నన్ను సముద్రంలో పాడేసి, నన్ను సముద్రంలో పాడేస్తే వెంటనే నిమ్మడం అయిపోతుంది, ఈ గాలి తగ్గిపోతుంది, సముద్రం అలలు తగ్గిపోతాయి. మీ ప్రాణాలు దక్కించుకోవాలంటే నా ప్రాణాన్ని సముద్రంలో పడేసండి, నా ప్రాణవాయువు పోయినా పర్వాలేదు, సముద్రంలో విడిచిపెట్టాడు. వెంటనే ఒక చేపను పంపించాడు. యోనాను చంపేయడానిక, ఆ ప్రాణవాయువుని కాపాడడానిక. ఈ ప్రాణవాయువు తీసుకునే చేపకు వచ్చింది ఇప్పుడు వచ్చిన బాధ. 3 దినముల పాటు ఆహారం తినడానికి లేదు, 3 దినముల ప్రయాణ ప్రకారం మంచినీళ్ళు తాగడానికి లేదు. తాగి ఆహారాన్ని మింగిందా లోపల యోనా చనిపోతాడు. తన మొక్కల ద్వారా గాలిని గట్టిగా పీల్చుకున్నా లోపల యోనా చనిపోతాడు. ముక్కు బిగబెట్టుకుని చేప ప్రయాణం చేసింది, లోపల ఉన్న యోనా చనిపోకుండా ఉండి నిమిత్తం ఆ యోనాను తీసుకుని వెళ్ళి, అలాంటి యోనా కన్నా గొప్పవాడిని నేను. దేవుని ఇష్టాన్ని పక్కన పెట్టి దేవుని ఇష్టాన్ని నెరవేర్చకుండా తర్షీషు వాడ తీసుకుని వెళ్ళిపోయిన యోనా కంటే గొప్పవాడిని నేను. ఎలాంటి వాడినో తెలుసా? కన్ను సైగలతో సృష్టిని మార్చగలడు ఆయన. ఈ సముద్రంలో ఈ గాలిని క్షణాలలో మార్చగలడు. యేసుక్రీస్తు కూడా అదే సందర్భం వచ్చింది శిష్యులున్న కాలంలో. యేసుక్రీస్తు కూడా అదే సందర్భం వచ్చింది. ఎలాగో తెలుసా? యేసుక్రీస్తు సువార్త ప్రకటన చేసి వాడ అమరమును నిద్రపోయిన సమయం ఒకటి వచ్చింది. ఒక పెనుగాలి లాంటి తుఫాను ఆ సముద్రంలో పట్టడానికి సిద్ధపడింది. శిష్యులు వచ్చారు, యోనాను లేపడానికి కూడా మనుషులు వచ్చారు. ఓయి నిద్రపోతా, మనం అందరం చనిపోతుండగా నువ్వు నిద్రపోతున్నావా అని యోనాను లేపారు. యేసుక్రీస్తు ఎవరు లేపారు తెలుసా? ప్రభువా, మనం అందరం నశించిపోతున్నాం, నీకు చింతలేదా అని అడుగుతున్నారు యేసుక్రీస్తు. ఏంటండి, మనమందరం నశించిపోతున్నాం, మేమందరం నశించిపోతాం, నీకు చింత లేదా? మేమందరం నశించిపోవడం అందులో యేసుక్రీస్తు కూడా ఉన్నాడు కదా. మరి ఒకవేళ వాడ మురిగిపోతే యేసుక్రీస్తు కూడా చనిపోతాడు కదా. అప్పుడు యేసుక్రీస్తు నిద్రలో నుంచి లేచి ఏమన్నాడండి? నిశ్శబ్దంగా ఉన్నాడు, సైలెంట్. ఎక్స్ట్రా చేయగలడు ఈ గాలిని. ఏ గాలిని చేత మనుషులు భయపడిపోయారో, ఏ గాలిగా మనుషులు ఉండాలనుకున్నాడో ఆ గాలిని దేవుడు యేసుక్రీస్తు ఒక్క మాటతో నిమ్మలం చేశాడు. నిశ్శబ్దం, సైలెంట్. చూద్దామా? మంచి మాట చూద్దామా? మార్కు సువార్త 4వ అధ్యాయం చూడండి. మార్కు సువార్త 4వ అధ్యాయము 35వ వచనం నుంచి. మార్కు సువార్త 4వ అధ్యాయము 35వ వచనం చూడండి. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవదు అని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్న పాటన చిన్న దోణిలో తీసుకుని పోయి ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయాను. ఆయన దోణి అమరమున తలగడ మీద తల వాల్చుకుని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనేది. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండము సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరు ఇంకా నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. వారు మిక్కిలి భయపడి ఎవరో గాలిను సముద్రము ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకునేది. ఊరకుండము, సైలెంట్. ఊరకుండము ఏంటి అర్థం చేస్తున్నావు? ఏంటి శబ్దాన్ని చేస్తున్నావు? నేను ఒకడు ఉన్నానన్న సంగతి నువ్వు మర్చిపోయావా? ఇలాంటి తుఫాను రోజు వీళ్ళందరూ భయపెట్టడానికి వచ్చావా? అవి
నా శిష్యుల యొక్క విశ్వాసాన్ని పరీక్షించడానికి వచ్చావా? చాలు, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు అన్నాడు. సముద్రమును నిమ్మడమైపోయింది, ఒక పిల్లలాగా మారిపోయిందండి. ఎంత ఉప్పొంగిపోయిందో అంతకంత క్షణాల్లో ఆగిపోయింది. అంతే ఎంత వేగంతో గాలి వచ్చిందో అంతకంతటి గాలి సైలెంట్ గా వెళ్ళిపోయింది అంతే. ఎందుకంటే దేవుని ధనాగారంలోకి వచ్చిన గాలి, దేవుని కుమారుడు మాట్లాడితే వినవలసిన గాలి, దేవుని కుమారుని నిమిత్తం పనిచేయవలసిన గాలి, దేవుని కుమారుని చంపడానికి సిద్ధపడవలసిన గాలి కాదది. దేవుని కుమారుని చంపడానికి గాలి ఎదురు చూడదు. ఆత్మ సంబంధమైన గాలిగా మారే వారికి ఈ గాలి ఇంకా సహాయం చేస్తుంది. ఆత్మ సంబంధమైన గాలి యొక్క వేగం ఎలా ఉంటుందో తెలుసా? యోనా కంటే గొప్పవాడు ఆయన. బాప్తిస్మం కంటే, బాప్తిస్మం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు ఆయన. ఆయన యొక్క గాలి వేగాన్ని ఆనాటి సమాజం తట్టుకోలేకపోయిందండి. ఆనాటి ప్రజలు తట్టుకోలేకపోయారండి. ఆనాటి రాజులు, చక్రవర్తులు, అధిపతులు, పరిసయులు, సద్దుకయులు, ప్రధాన యాజకులు, ఆనాటి యూద జనాంగం, ఆనాటి ఇశ్రాయేలు జనాంగం, ఆ సమాజం అంతా కలిపి యేసుక్రీస్తును నాశనం చేసేంత వరకు, యేసుక్రీస్తు ప్రాణవాయువులు తీసేంత వరకు నిద్రపడలేదు వాళ్ళు అసలు. ఎందుకంటే ఆయన ఈ వేగాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఆయన గాలి యొక్క వేగాన్ని, ఆత్మ సంబంధమైన గాలి యొక్క వేగాన్ని తట్టుకోలేకపోతున్నారు. సద్దుకయ్యలు వచ్చారనుకోండి, యేసుక్రీస్తుని ఏదైనా ప్రశ్న అనుకోండి, నోరు మూయించి పంపిస్తున్నాడు. పరిసరాలు వచ్చారనుకోండి, యేసుక్రీస్తుని చిక్కులు పెట్టాలని తీసుకొస్తారనుకోండి, నోరు మూయించి పంపిస్తున్నాడు. ప్రధాన యాజకులు వచ్చారనుకోండి, వారిని కూడా నోరు మూయించే పంపిస్తున్నాడు. ఇక సైనికులు పంపించారనుకోండి, సైనికులు మనసును మారిపోయి వారు కూడా బాప్తిస్మం తీసుకునే పరిస్థితికి తీసుకెళ్ళిపోతున్నాడు. ఎవరిని ప్రయోగించినా, దేనిని ప్రయోగించినా, సాతాన్ని ప్రయోగించినా, రాజులను ప్రయోగించినా, చక్రవర్తులను ప్రయోగించినా ప్రతి ఒక్కరూ ఆయనకి సాష్టాంగ పడిపోతున్నాడు. ఉన్నది ఎంతకాలం అండి? 3.5 సంవత్సరముల కాలం అంతే. ఆయన సువార్తను ప్రకటించి, ఆయన దేవుని వాక్యాన్ని ప్రకటించాలన్న కార్యక్రమం 3.5 సంవత్సరముల కాలం అంతే. 30 సంవత్సరాల పాటు సిద్ధపడ్డాడు. 3.5 సంవత్సరాల కాలం ఆయన ప్రకటిస్తున్న ప్రకటనలో ఆయనకి ఎదురాడేవాడు ఎవడు లేడు. నాలో పాపం ఉన్నదని ఎవడైనా స్థాపించగలడా అన్నాడు. ఆ నక్కతో చెప్పు అన్నాడు ఫరోతో. ఆ నక్కతో చెప్పు. వాళ్ళు చెప్పడం వల్ల వాడు గొప్పవాడని అనుకుంటున్నాడా? ఆ నక్కతో చెప్పండి అన్నాడు. ఎవరినైనా సరే ఎదిరించాడు. ఆయనకి ఎదురాడి నిలబడి ఆయన మాటకు సమాధానం చెప్పేవాడు ఎవడైనా ఉన్నాడంటే వాక్య సంబంధమైన మాటల ప్రకారం ఆయనలోని నేరాన్ని చూపించేవాడు ఎప్పుడు లేకపోయాడు. ఆయన యొక్క గాలి వేగాన్ని, ఆయన యొక్క తుఫాను వేగాన్ని, ఆయన యొక్క సుడిగాలి వేగాన్ని, ఆయన యొక్క పెనుగాలి యొక్క వేగాన్ని మనుషులు ఎవరు తట్టుకోలేకపోయారు. ఆయన వేగాన్ని తట్టుకోలేకపోయారు. అప్పటి వరకు వచ్చిన ఒక ఫీనిహాసు, లేదంటే ఒక మోషే, ఒక దావీదు లాంటి వాళ్ళు ఆత్మ సంబంధంగా రావడానికి ప్రయత్నం చేసి చిన్న చిన్న గాలిగా, బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క గాలి ఒక వెల్లుడు కదిలించేదిగా వెళ్తుందేమో. ఒక యేసుక్రీస్తు యొక్క ఆత్మ సంబంధమైన గాలి ఎలా మారిపోయిందంటే ఈనాటికి కూడా యేసుక్రీస్తు యొక్క గాలిని వినటానికి, యేసుక్రీస్తు యొక్క ఆత్మ సంబంధమైన గాలిని చూడటానికి మనుషులు చెవులు మూసుకుంటున్నారు, కన్నులు మూసుకుంటున్నారు, భయపడిపోతున్నారు. ఏంటి క్రైస్తవం ఎలా ప్రాకెళ్ళిపోతుంది? ఏంటి క్రైస్తవ్యం? ఎక్కడికి వెళ్ళినా వీళ్ళే ఉన్నారు. ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా వీళ్ళే కనపడుతున్నారు. మనుషులు లేని చోట అడవుల్లో ఉంటున్నా సరే వాళ్ళే కనబడుతున్నారు. ఒక నైజీరియన్ ప్రాంతానికి వెళ్ళిపోయినా వాళ్ళే కనబడుతున్నారు. అసలు నవ సమాజం లేని దాన్ని, ఒక డెవలప్మెంట్ లేని ప్రాంతాల్లోనికి కూడా వీళ్ళు సువార్తను పట్టుకుని వెళ్ళిపోతున్నారు. ఏంటి అసలు? అది మనుషుల మధ్య వెళ్ళిపోతున్నారా? కొండ జాతి ప్రజల దగ్గరికి వెళ్ళిపోతున్నారా? కొండలు పాకిస్తున్నారా? అరణ్యములు దాటికి వెళ్ళిపోతున్నారా? కొన్ని దీవుల్లోనికి వెళ్ళిపోతున్నారా? దేవుని సువార్తను పట్టుకుని క్రీస్తు యొక్క స్వచ్ఛమైన గాలిని వారికి అందించడం నిమిత్తం, వారి ఆత్మను రక్షించిన నిమిత్తం దేవుడు చేస్తున్న ప్రయాణంలో క్రీస్తు సువార్తను చేత పట్టుకుని ఈ మనుషులు ఆ గాలిని ఇప్పటికీ ప్రకటన చేస్తున్నారు. చూడండి, యేసుక్రీస్తు గాలి వేగాన్ని ఎవరు తట్టుకోగలరండి? ఆ గాలికి లొంగిపోవాలంటే ఎవరన్నా సరే. అలా లొంగిన వారు ఇక్కడ కూర్చున్నారు. అలా లొంగని వారు లోకంలో తిరుగుతున్నారు. వారు ఎప్పటికైనా దుష్టుల మీద పెళ్ళున పడే ఒక గాలి సమయం వస్తుంది. యేసుక్రీస్తు దుష్టుల మీద పెళ్ళులు పడ్డాడు అనుకోండి, ఆత్మ సంబంధమైన వాక్యముతో దుష్టుల మీద మనం పడ్డాం అనుకోండి, ఎవడైనా సరే దానికి సాష్టాంగ పడాల్సిందే. సాష్టాంగ పడిన వారు ఎందరో ఉన్నారు చరిత్రలో. రాజులు సైతం, చక్రవర్తులు సైతం, సైన్యములు సైతం, పరలోక సైన్యం నుంచి అవసరమైతే పరలోక సైన్యమును తీసుకొచ్చి వీళ్ళందరినీ నాశనం చేసేద్దారన్నా సరే యేసుక్రీస్తు చూపించిన ప్రేమ అనే ఒక లక్షణాన్ని, ఆయనకి ఎన్నో రూపాలు ఉన్నాయి. అవసరమైతే కోపాన్ని చూపిస్తాడు, అవసరమైతే ప్రేమను చూపిస్తాడు, అవసరమైతే విశ్వాసం చూపిస్తాడు, అవసరమైతే చాలా అందంగా నిన్ను బుజ్జగిస్తాడు. ఏ విధముగానైనా సరే ఆత్మ సంబంధమైన గాలిగా నీవు మారిపోవాలి. ఆత్మ సంబంధమైన గాలిగా ఈ మనుషులు నిలబడి నిమిత్తం ఆయన దేనినైనా చేయడానికి సిద్ధపడ్డాడు. ఆయన ప్రాణవాయువు తీసేసారంటే చెప్పండి. ఇలాగైతే పనవది. ఈ క్రీస్తుని మనం ఆపలేదు. ఈ క్రీస్తుని మనం బంధించాలి. ఇంకా ఈ ప్రాణవాయువును బంధించేసి ఇతను చంపేస్తే ఈ ప్రాణవాయువుకు సంబంధించిన ఈ మాట, క్రీస్తుని గురించిన మాట, దేవుని గురించిన సంగతులు
సువార్తను గురించిన సంగతులు, రక్షణ గురించి ఈ కార్యక్రమం అన్నీ ఆగిపోతాయి. అక్కడితో అది కథం అనుకున్నారు మనుషులు. అక్కడితో అది కథం అయిపోయింది. ఇక యేసుక్రీస్తుని చంపేస్తే ముగిసిపోయింది కదా అనుకున్నారు. యేసుక్రీస్తుని చంపేయడంతోనే ప్రారంభమైంది అసలు కథ. సమాజానికి తెలియలేదండి. ఆనాటి సమాజం తప్పుడు అంచనా వేసింది. ఈనాటి సమాజం కూడా ఎప్పటికీ తప్పుడు అంచనా వేస్తుంది. క్రైస్తవులను చంపేయడం వల్ల, క్రైస్తవులను నాశనం చేయడం వల్ల, వాళ్ళని కొట్టడం వల్ల, వాళ్ళని బెదిరించడం వల్ల క్రీస్తు సువార్త ఆగిపోతుంది అనుకుంటే చాలా పొరపాటు. ఆ క్రీస్తు సువార్త అంతకంతగా ప్రకటింపబడుతుంది. ఆ క్రీస్తు సువార్త ఆ వేగం అంతకన్నా స్పీడ్ అవుతుంది. నువ్వు వెళుతున్న ఒక 10 కిలోమీటర్ per hour వెళ్తున్న దాన్ని ఆపాలనుకోండి, అక్కడి నుంచి 50 కిలోమీటర్స్ వేగం అవుతుంది. 50 కిలోమీటర్స్ వేగంతో వెళ్తున్న దాన్ని ఆపాలనుకో 100 కిలోమీటర్స్ వేగంతో వెళ్తుంది. అది వేగాన్ని పెంచుకుని వెళ్తుంది తప్ప వేగాన్ని తప్ప వెనక వచ్చే జాతిలోనిది కాదది. దేవుడికి సంబంధించిన గాలి, దేవుని ఇష్టాన్ని నెరవేర్చే గాలి, దేవునికి ఇష్టమైన గాలిగా యేసుక్రీస్తు మారిపోయాడు. ఆ క్రీస్తుని ధరించుకున్న తర్వాత, ఆ క్రీస్తు చనిపోయిన తర్వాత శిష్యులు ఎలా మారిపోయారండి? శిష్యులు అంతకన్నా దారుణం కాదు. శిష్యులు ఈయన పెనుగాలి అయితే వాడు సుడిగాలి కాదు. వీరు వడగాళ్ళు అయితే ఆయన మహోద్భతైన పెనుగాలిని సంతరించుకున్న వారు. అసలు వాడి వేగాన్ని వాడు తట్టుకోలేకపోయారు. ఆయన సమాజానికి వాడు కూడా వారి వేగాన్ని తట్టుకోలేకపోయారు. క్రీస్తు చనిపోయాడు, అంతటితో ముగిసిపోయిందని అనుకున్నవారా నాయన? మీరేంటి ఎలా తగలడ్డారు? ఈ సువార్తను ఎందుకు ప్రకటిస్తున్నారా? మీరు క్రీస్తుని గురించిన మాటలు ప్రకటించడానికి వీలు లేదు. మీరు నోరు మూసుకుని ఉండండి అన్నాడంటే, మీరు నోరు మూసుకుని అంటే నేను ఎందుకు నోరు మూసుకుంటాను అంటున్నాడు పేతురు. ఏమన్నాడు తెలుసా? 3 సార్లు ముమ్మార్లు పేతురు యేసుక్రీస్తు కోసం పొక్కాడు. ముమ్మారు యేసుక్రీస్తు కోసం, యేసుక్రీస్తు అంటే ఎవరో నాకు తెలియదని మొక్కిన పేతురే ఎవరు మాట్లాడు తెలుసా? నన్ను చూసిన వాడిని, మేము విన్న వాటిని, కన్న వాటిని మేము ప్రకటించకుండా ఉండలేము. మేము క్రీస్తు మాట వినటం మంచిదా, మీ మాట వినటం మంచిదా? మేము దేవుని మాట వినటం మంచిదా, మీ మాట వినటం మంచిదా? మేము దేవుని మాట వింటాం. ఏం చేసుకుంటా చేసుకో. వారి ధైర్యాన్ని చూసి భయపడిపోయి రావాలి. అపొస్తలుల కార్యములు చూద్దాం 2వ అధ్యాయము. పెంతెకొస్తల పండగ దినమున జరిగిన గొప్ప కార్యక్రమాలను చూడండి. ఆయన వేగం చూడండి, ఆయన గాలిని చూడండి. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 22వ వచనం చూద్దాం. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 22వ వచనం. ఇప్పుడు ఆయన ప్రసంగంలో మాట్లాడుతున్నాడు చూడండి. ఆయన ప్రసంగంలో ఎన్నో ఉన్నతమైన సంగతులు మాట్లాడుతూ చూడండి. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 22వ వచనం నుంచి, ఇశ్రాయేలులారా ఈ మాటలు వినండి. దేవుడు నజరేయుడకు యేసు చేత అద్భుతములు, మహత్కార్యములను, సూచక్రియలను మీ మధ్య చేయించి ఆయన తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనబరిచెను. ఇది మీరే ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును, ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపిరి అంటారు చూడండి. మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపారు. అలా చదువుకుంటూ 35వ వచనం వచ్చింది. 36వ వచనం చూద్దాం. సిలువ వేసి, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెనని చెప్పాను. వారు ఈ మాట విని హృదయములలో నొచ్చుకుని, సహోదరులారా మేమేమి చేతమని పేతురును కడమ అపొస్తలులను అడగగా, పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుతారు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారిని అందరికీ చెందునని వారితో చెప్పాను. ఎక్కడికి వచ్చిందండి? సరే, యేసుక్రీస్తు ఒక్కడిని బంధించేస్తే, యేసుక్రీస్తు ప్రాణవాయువును మనం ముగించేస్తే అయిపోయింది అనుకున్నారు. పేతురు పెంతెకొస్తల పండగ దేవుని మొట్టమొదటి ప్రసంగంతో 3000 మందికి బాప్తిస్మం ఇచ్చాడు. నీటి మూలముగాను ఆత్మ మూలముగాను మారిన ప్రతి ఒక్కరూ ఒక గాలిలో పోలిన వారిగా ఉంటారు. ఆత్మ సంబంధమైన ప్రతి ఒక్కరు ఒక గాలిలో పోలిన వారిగా ఉంటారు. యేసుక్రీస్తు చనిపోతే, యేసుక్రీస్తును బంధించేస్తే, ఒక ప్రాణవాయువును ముగించేస్తే యేసుక్రీస్తు దేన్ని విడిచిపెట్టాడు తెలుసా? ఆత్మవాయువును విడిచిపెట్టాడు. ఈసారి అదిరిపోయింది కదండి. అసలు ప్రాణవాయువును మూసేసారు వీళ్ళు, ఆత్మవాయువును విడిచిపెట్టాడు యేసుక్రీస్తు. ఆత్మవాయువుతో 3000 మంది సంఘంతో ప్రారంభించాడు పేతురు. ఆ తర్వాత 5000 మందితో ప్రారంభించాడు పేతురు. 4వ అధ్యాయం ప్రారంభవచనం. అపొస్తలుల 4వ అధ్యాయము ప్రారంభవచనం చూద్దామా. వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను, దేవాలయపు అధిపతియు, సద్దుకాయులను వారు ప్రజలకు బోధించుటయు
యేసును బట్టి మృతుల నుంచి పునరుద్ధానము కలిగినని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదకి వచ్చి వారిని బలాత్కారముగా పట్టుకొని సాయంకాలమైనందున మరునాటి వరకు వారిని కావలిలో ఉంచి వాక్యము విని వారిలో అనేకులు నమ్మరి వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 మంది. ప్రాణవాయువును ముగిస్తే ఆత్మవాయువు విడిచిపెట్టాడు. ఈ ఆత్మవాయువు ఎలా మారిపోయిందంటే సంచారం చేస్తుందండి. అసలు సంఘం అంతకంతగా అభివృద్ధి చెందిపోతుంది. అది ఎంత సంచారం చేస్తుందంటే 3,000 మంది ఇటుపోండి, 4,000 మంది అటుపోండి, 2,000 మంది అటుపోండి, మీరు చెదిరిపోయిన ప్రతి ఒక్కరికి సువార్తను ప్రకటించారు. చెదిరిపోయిన ఆ సంఘానికి ఆనాడు చెదిరిపోయిన యూదులందరూ సువార్తను ప్రకటించారు. శిష్యులు అందరూ సువార్తను ప్రకటించారు. ఎవరు ఖాళీగా ఊరుకోలేదండి. ఆ సౌలు వాళ్ళందరినీ పంపించేస్తుంటే, వాళ్ళందరినీ చెప్పేస్తుంటే చెదిరిపోయి పారిపోయిన వాళ్ళు సువార్తను ప్రకటించడం ప్రారంభించారు. 13వ వచనం చూద్దాం. అలాగే 13వ వచనం, 4వ వచనం. వారి పేతురు యోహానుల ధైర్యము చూచినప్పుడు వారి విద్యలని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారి యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగి స్వస్థత పొందిన ఆ మనుషులు వారితో కూడా నిలిచి ఉండుట చూసి ఏమీ ఎదురు చెప్పలేకపోయేది. అప్పుడు సభ వెలుపలకి పొందని వారికి ఆజ్ఞాపించి తమలో తాము ఆలోచన చేసుకుని ఈ మనుషులను మనం ఏమి చేయడము, వారి చేత ప్రసిద్ధమైన సూచక్రియ చేయబడి ఉన్నదే యెరూషలేములో కాపురం వారందరికీ స్పష్టమే అని జరగలేదని చెప్పజాలము. అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపించకుండుటకై ఇక మీదటి ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనను మాట్లాడకూడదని మనము వారిని గట్టిగా బెదిరి పెట్టవాలని చెప్పుకొనిది. అప్పుడు వారిని పిలిపించి మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రము మాట్లాడకూడదు, బోధించకూడదని వారికి ఆజ్ఞాపించను. అందుకు పేతురు యోహానులు ఏమంటున్నాడు? వారిని చూసి ఏమన్నాడండి? దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేము అని వారికి ఉత్తరించారు. ఏం చేసుకుంటారో చేసుకోండి. చెప్పేసుకుంటారా? నా ప్రాణవాయువుని తీసేసుకుంటావా? నా ప్రాణవాయువుని తీసుకుంటే నేను ఆత్మవాయువుని విడిచిపెడతాను. ఒక మనిషి చనిపోతే 10 మంది లేస్తారు. ఒక 100 మంది చనిపోతే 1000 మంది లేస్తారు. ఇది చాలా భయంకరమైన పేరుగా. యేసుక్రీస్తు కంటే వేగవంతంగా వెళ్ళిపోతుంది ఇది. యేసుక్రీస్తుని మనం ఆపేశారా బాబు అనుకుంటే ఆ యేసుక్రీస్తు నామం నువ్వు ప్రకటించడానికి వీల్లేదు అని వాళ్ళు ఎంత ఖండితంగా చెబుతున్నా. దేవుని మాట వినటం ముఖ్యమా, నీ మాట వినటం ముఖ్యమా? నేను కన్నులారా చూసింది చెప్పకుండా ఉంటానా? నేను చెవులారా విన్నది చెప్పకుండా ఉంటానా? అది ప్రకటించకుండా ఉంటానా? అది ప్రకటించకుండా ఉండి నా ప్రాణవాయువును, నా ఊపిరి పీల్చుకుని నేను బ్రతకగలనా? బ్రతకలేనయ్యా. అవసరమైతే నువ్వు నేను చంపేసుకో. ఆ తర్వాత సౌలుగా ఉంటున్న పౌలు, ఆ తర్వాత పౌలును వాడుకున్నాడు చూడండి. పౌలు ఇంకెంత వేగంతో వెళ్ళిపోయాడు చూడండి. పౌలు ఆత్మ సంబంధమైన గాలిగా మారటం కాదు, అదొక పెను తుఫాన్. అదొక పెను తుఫానులో సైతం సువార్త ప్రకటించేసే పెను తుఫాను సైతం, సముద్రంలో సైతం ఇరుక్కుపోయినా 3 దినముల పాటు 6 దినముల పాటు సముద్రంలో వాడ బద్దలైపోయి చెక్కలు ఉడిపోతున్నా సరే ఆయన దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూనే ఉన్నాడు. దేవుని వాక్య ప్రకారం బ్రతుకుతూనే ఉన్నాడు. ఎక్కడ భయపడలేదండి అన్నమాట. ఇక్కడ ఆత్మ సంబంధమైన గాలి అది ఎటు వెళుతుందో మీకు తెలియదు. అది ఎటు వెళ్ళాలనుకుంటే అటు వెళ్తుంది. ఎక్కడి నుంచి వస్తుందో ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు. కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చి వెళ్ళిపోతుంది. దేవుని ఇష్టాన్ని నెరవేర్చి వెళ్ళిపోతుంది. చూద్దామా? అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయము 25వ వచనం. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయము 25వ వచనం. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయం 25వ వచనం నుంచి. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయము 25వ వచనం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయును దేవుని ప్రార్థించుచు కీర్తన పాడుచుండేది. ఖైదీలు వినిచుండేది. అప్పుడు అకస్మాత్తుగా మహా భూకంపము కలిగను. చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనను. అందరి బంధకములు ఊడెను. ఏది బంధించారండి పౌలుని? పౌలు ఎందుకు బంధించారండి? పౌలును బంధించారు కానీ పౌలులో ఉన్న వాక్యాన్ని బంధించారా? పౌలును బంధించారు కానీ ఆత్మ సంబంధమైన ఆ గాలిని బంధించారా? ప్రాణవాయువుని బంధించి చంపేయగలరు. ఆత్మవాయువుని బంధించి ఎవరైనా చంపేయగలరా? ఆత్మను ఎవడు చంపలేదండి. నీవు చనిపోయేలోగా, అనగా ఈ ప్రాణవాయువుని విడిచిపెట్టేలోగా నీలో నుంచి ఆత్మవాయువుని విడిచిపెట్టాలి. యేసుక్రీస్తు మనకు నేర్పించిన పాఠం అది. యేసుక్రీస్తు శిష్యులు మనకు నేర్పించిన పాఠం అది. అపొస్తలుడైన పౌలు మనకు నేర్పించిన పాఠం అది. జైల్లో ఎందుకు వేశాడండి? సువార్త ప్రకటిస్తున్నారని జైల్లో వేశారు. ఆ సువార్త ప్రకటించకుండా ఉండడానికి జైల్లో వేశారు. బొండ వేసి బిగించారు. ఆ పౌరుని బొండ వేసి బిగించారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? అర్ధరాత్రి వేళ దేవుణ్ణి స్తుతించుచు పాటలు పాడుతున్నారట. ఒక మహా భయంకరమైన భూకంపం వచ్చింది.
ఒక మహా భయంకరమైన భూకంపం వచ్చింది. అది చాలా విచిత్రమైన భూకంపం అండి. మీరు గమనించారో లేదో, ఆ మాటలు మీరు చదివారో లేదో, చాలా విచిత్రమైన భూకంపం. ఒకవేళ భూకంపం వచ్చింది అనుకోండి, ఉన్న పలంగా మనందరినీ భూమిలోకి గర్భంలోకి దిగేయాలి. భూకంపం వచ్చింది అనుకోండి, భూమి నెరవిడిచి ఈ కార్లు, ఆటోలు, బిల్డింగ్లు అన్ని లోనకి వెళ్ళిపోవాలి. ఇది ఎలాంటి భూకంపమో తెలుసా? అప్పుడు పౌలు యొక్క బంధకములను తెగొట్టే భూకంపం. బంధకములు కూడా ఏం రాయబడి చూడండి అక్కడ. ఎన్నో వచనం అంటే అది? అప్పుడు 26వ వచనం. అప్పుడు అకస్మాత్తుగా మహా భూకంపము కలిగను, చెరసాల పునాదులు అదిరను, వెంటనే తలుపులన్నీ తెరవబడి. తలుపులు తెరవబడే భూకంపం ఏంటండి? మీరు గమనించారా? ఎందుకంటే పౌలు బంధింపబడకూడదు. ఎందుకంటే పౌలు దగ్గర ఆత్మ సంబంధమైన గాలి ఉంది. ఆ గాలిని ఎవడో బంధించలేడు. ఆ గాలిని ఎవడు బంధించలేదు. పౌలు బంధించగలేమో, వాక్యాన్ని బంధించలేదు, ఆ సువార్తను బంధించలేదు. అందరి బంధకములు కూడను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరుగుబడి, ఖైదీలు పారిపోయి అనుకుని కత్తి దూసి తను తాను చంపుకొని పోయినట్టు. చెరసాల బంధకులు, చెరసాలలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు బంధకాలు ఉండిపోయింటాయి. ఎవరైతే తాళాలు తీసినట్టుగా, ఏదో తాళాలు తీసినట్టుగా డోర్ తీసుకుని పారిపోండి అని ఓపెన్ చేశాడు అనమాట. ఎవరు పారిపోలేదండి అక్కడికి. వీళ్ళందరూ బంధకములు తెరిచిపోయాయి, తలుపులు తెరిచిపోయాయి, వీళ్ళకి మార్గం ఓపెన్ అయిపోయింది, వీళ్ళు పారిపోయి ఉంటారు. ఇక నా పని అంతే అని చెరసాల నాయకుడు తను తాను పొడుచుకోవడానికి సిద్ధపడ్డాడు. ఆ రాత్రి వాళ్ళందరికీ, వారి కుటుంబాలందరికీ బాప్తిస్మం ఇచ్చాడు పౌలు. పౌలు అంతకన్నా వేగవంతుడండి. పౌలు యొక్క ఆత్మ గాలిని ఆనాటి సమాజం అసలు తట్టుకోలేకపోయిందండి. యేసుక్రీస్తునన్నా కాస్త తట్టుకుంది, కానీ ఆ పౌలు ఇంతకన్నా భయంకరుడు అన్నమాట. ఇది భయంకరమైన గాలి, ఇది భయంకరమైన వేగవంతమైన గాలి. ఎంత భయంకరం అంటే ఇటు అన్యుల్ని వాయించేస్తున్నాడు, అటు క్రైస్తవులను వాయించేస్తున్నాడు, ఇశ్రాయేలుని భయపెట్టేస్తున్నాడు. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని కలిగిన వాడు, మహాజ్ఞానాన్ని చేత పట్టుకుని ఉన్నవాడు. జ్ఞానవంతుడి చేతిలో గాలి పడితే, జ్ఞానవంతుడి చేతిలో ఆత్మ సంబంధమైన గాలిని పెడితే ఎలా ఉంటుందో నిరూపించిన వాడు పౌలు. ధర్మశాస్త్రాన్ని వాడు ఏ ధర్మశాస్త్రాన్ని బట్టి పౌలు ఎద్దకు వచ్చి పౌలుతో మాట్లాడుకున్నారో అదే ధర్మశాస్త్రంలో చెంపపెట్టిన కొడతాడు. మీకు అర్థమైందా? మీరు రాసిన ఈ ధర్మశాస్త్రంలో ఈ సంగతులు రాయబడ్డాయి, మీరు గమనించుకోలేదంటున్నాడు. మీరు గమనించుకోలేదంటున్నాడు. మీరు ఎక్కడ గమనించుకోలేదు ఇంకా నేను చెబుతున్నాను ఇంకో మాట అంటున్నాడు. మాకు తెలియని సంగతులు ఎక్కడ వచ్చాయి? మేము చదువుతున్న ఈ ధర్మశాస్త్రాన్ని ఎలా అర్థం చేస్తున్నాడు ఈయన? ఎందుకు అర్థం చేస్తున్నాడంటే ధర్మశాస్త్రంగా అర్థం చేసుకున్నంత కాలం పౌలు సౌలుగా నిలబడ్డాడు. ఒక్కసారి ధర్మశాస్త్రాన్ని ఆత్మ సంబంధమైనగా మార్చి చూపిస్తే, ఆత్మ సంబంధమైన గాలిగా మారిన తర్వాత పౌలు సౌలుగా మారిపోయాడు. పౌలు సౌలుగా మారిపోయిన తర్వాత ఆ సమాజానికి 14 పత్రికలు రాశాడు. నేను కొరడా పట్టుకుని మీ మధ్యకి రమ్మంటావా? బెత్తం పట్టుకుని మీ మధ్యకి రమ్మంటావా? క్రీస్తు నిమిత్తం బ్రతకడానికి మీరు ఏదైనా తెగించండి. ఏ విధముగానైనా మృతుల నుంచి నాకు స్థానం కావాలి. ఏ విధము చేతనైనా నా దేహాన్ని విడిచిపెట్టేటప్పటికి, నా ప్రాణవాయువుని విడిచిపెట్టేటికి, ఆత్మవాయువుని ఈ సమాజానికి విడిచిపెట్టి పోవాలనుకున్నాడు. తనకంటూ ఒక సంఘాన్ని కట్టుకున్నాడు. 14 సంఘాన్ని కట్టాడు ఆయన. ఎన్ని వేల మందిని రక్షించాడు, ఎంతమంది కుమారులను సంపాదించాడో, ఎంతమంది తల్లులను సంపాదించాడు, ఎంతమంది పిల్లలను సంపాదించాడో. వివాహం అనేది కూడా నా దృష్టికి అడ్డుగా నిలబడింది అన్నాడు. ఈ గాలి వేగాన్ని తట్టుకోవడానికి, ఈ గాలి వేగాన్ని తగ్గించడానికి అవసరమైతే తగ్గించే కార్యక్రమంలో వివాహం ఉంటుందేమో, నాకు వివాహం వద్దన్నాడు. నేను దేవుడితో నిబంధన చేసుకున్నాను, నేను దేవుడిని వివాహం చేసుకుంటాను, నేను దేవుడి సంఘం కోసం ఎదురు చూస్తాను. అలాంటి వేగవంతంగా మారిపోవాలన్నాడు చూడండి. ఆ తర్వాత స్టెఫెన్ ఇది ఇంకా భయంకరమండి. ఒక చిన్న యవ్వనస్తుడు దేవుని సువార్తను పట్టుకుని సమాజ ఎదుట నిలబడితే అది స్టెఫనేనండి. అసలు అలాంటి సువార్తను కానీ, అలాంటి మాటలు కానీ మనం చూసుండమండి, అలాంటి మాటలు వినుండమండి. అంత వేగమే 16-17 సంవత్సరాల వయసు కలిగిన స్టెఫెను దేవుని పనిలో ఆహారం వడ్డించడానికి ఉపయోగపడే ఒక స్టెఫెను ఆత్మ రూపిగా మారిన తర్వాత, ఆత్మ సంబంధమైన గాలిగా ప్రయాణించిన తర్వాత, ఆత్మ సంబంధమైన గాలి యొక్క వేగాన్ని ఆనాడు ఇస్రాయేలు తట్టుకోలేక రాళ్లతో కూడా చెప్పారు. రాళ్లతో కొట్టి చంపేస్తున్నారండి వాళ్ళు. చూడండి, ఆ మంచి సందర్భాన్ని మీకు చూపిద్దామా? అపొస్తలుడైన పౌలు అపొస్తల కార్యముల 6వ అధ్యాయము 8వ వచనం చూద్దామా? అపొస్తల కార్యములు 6వ అధ్యాయము 8వ వచనం, 7వ వచనం చూద్దాం. దేవుని వాక్యం ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను, మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. స్టెఫెను కృపతోనూ బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను, గొప్ప సూచక్రియలను చేయిచుండెను. అప్పుడు లిబర్తీనులు అనబడిన సమాజములోను
కురేనీయుల సమాజంలోను, అలెగ్జాంద్రియుల సమాజంలోను, కిలికే నుండి, ఆసియా నుండి వచ్చిన వారిలోను కొందరు వచ్చి స్టెఫనుతో తర్కించిరి. కానీ మాట్లాడుట యందు ఆయన అగుపరిచిన జ్ఞానమును, అతన్ని ప్రేరేపించిన ఆత్మను ఏం చేశారంటే వారు ఎదిరించలేకపోయారు. అసలు వారు భయపడిపోయి ఏం మాట్లాడుతున్నాడండి ఆయన, అసలు ఏ మాట మాట్లాడినా సమాధానం చెప్పి ఇది వయసు ఎంత, ఇది యవ్వనస్తుడి యొక్క వయసు ఎంత, వీడు మాట్లాడే మాటలేదు. నేను అడుగుతున్న ప్రశ్న ఏంటి, నేను చెబుతున్న సమాధానం ఏంటి? ఆయన ప్రేరేపించిన ఆత్మ లాంటిది, ఆయనలోనికి వచ్చిన ఆత్మ సంబంధమైన ఆత్మ వాయువు అలాంటిది. ప్రాణవాయువు కాదు వస్తా, ప్రాణవాయువుతో పాటుగా అనగా ఈ గాలి కాదు వస్తా, ఆత్మవాయువు ఆయనలోని ప్రవేశింపబడింది. అదే వాక్యం, అది పరిశుద్ధాత్మను దేవుడు పంపించాడు. ఆత్మ ఆయనలోని ప్రవేశించిన ఆత్మను వారు ఎదిరించలేకపోయారండి. వారు ఎదిరించలేకపోయారు. ఎదిరించలేక ఇదిగో వీడు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఉన్నాడు, ధర్మశాస్త్ర వ్యతిరేక సంగతులు వీరు మాట్లాడుతున్నాడు అని మాట్లాడడం చూడండి. అప్పుడు వారు వీడి మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యములు పలుకగా మేము వింటమని చెప్పుటకు మనుషులను కుదిరించుకుని ప్రజలను, పెద్దలను, శాస్త్రులను రేపి అతని మీదకు వచ్చి అతన్ని పట్టుకొని మహాసభ యొద్దకు తీసుకుని పోయి అబద్ధపు సాక్షులను నిలబెట్టి వారు ఈ మనుషుడు ఎప్పుడును ఈ పరిశుద్ధ స్థలమునకు మన ధర్మశాస్త్రమునకు విరోధముగా మాట్లాడుచున్నాడు. ఈ నజరేయుడైన యేసు ఈ చోటను పాడు చేసి మోషే మనకిచ్చిన మనకిచ్చిన ఆచారములను మార్చునని వీడు చెప్పగా మేము వింటిమి. కూర్చున్న సభలో వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనపడిందని చూడండి. అంటే ముఖాన్ని కూడా చూడలేకపోతున్నారు వాళ్ళు. ఆయన మాటల పరంపరను వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఆయన మాటల వేగాన్ని వాళ్ళు భరించలేకపోతున్నారు. ఇంత చూస్తే ఎంత అంటే 17 సంవత్సరాలు 18 సంవత్సరాల కుర్రవాడు అంతా చూస్తే ఎంత. వాడు ఆయన కనుపరిచిన వేగం, ఆయన కనుపరిచిన మాటల జ్ఞానం, ఆయన కనుపరిచిన ఆత్మ జ్ఞానాన్ని వాళ్ళు తట్టుకోలేకపోయారు. ఇది నిజమా అని అడుగుతున్నారు చూడండి. 7వ వచనం ప్రారంభం. యాజకుడు, ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగాను. అప్పుడు మొదలెట్టాడు. ఎక్కడి నుంచి మొదలెట్టాడు తెలుసా? మీ పితరులైన అబ్రహాము దగ్గర నుంచి మొదలెట్టాడు. అబ్రహాము గురించి మాట్లాడాడు. అబ్రహాము ఈ సంగతులు మీకు చెప్పడం మీరు గమనించలేదు. అవును, ఇస్సాకు ఈ సంగతులు చెప్పడం మీరు గమనించలేదు. యాకోబు ఈ సంగతులు చెప్పడం మీకు తెలియలేదు, మీ కన్నులు తెరవబడలేదు, మీ చెవులు వినపడలేదు సరిగ్గా అని వారందరికీ జ్ఞాపకం చేశాడు. ఆ తర్వాత మోషే గురించి మాట్లాడాడు, ఆ తర్వాత యెహోషువ గురించి మాట్లాడాడు, ఆ తర్వాత దావీదు కోసం మాట్లాడాడు, ఆ తర్వాత దావీదు గర్భాన్ని పుట్టిన సొలొమోను కోసం మాట్లాడాడు, ఆ తర్వాత సొలొమోను కట్టించిన మందిరం కోసం మాట్లాడాడు. ఆ మందిరములో ఉండి ఇప్పుడు మాట్లాడుతున్నాడు. 51వ వచనం చూడండి. 51వ వచనం. ఈ చరిత్రను అంతటిని వారికి జ్ఞాపకం చేస్తూ, మీరు వీలైతే ఈ అధ్యాయం తర్వాత చదవండి. ఈ చరిత్రను అంతటిని జ్ఞాపకం చేస్తూ ఆయన మాట్లాడు, ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారులారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుతున్నారు. మీరు హృదయములను చెవులను అన్నాడు చూడండి. నిన్నటి వరకు మనం దాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. మీ చెవుల ద్వారా మీ హృదయంలోనికి మాటలు వెళితే మీ బ్రతుకు వేరుగా ఉంటుంది. ఆత్మ సంబంధమైన గాలిగా మారితే మీ మాటల పరంపర వేరుగా ఉంటుంది, మీ బ్రతుకు విధానం వేరుగా ఉంటుంది. తర్వాత 52, మీ పితరుల ప్రవర్తనలో ఎవరిని హింసింపజేయండి, ఆ నీతిమంతుని రాకన ముందు తెలుసుకున్న వారిని చంపేది. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైది. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి గాని దాన్ని గైకొనలేదని చెప్పాను అన్నాడు. ధర్మశాస్త్రాన్ని చేత పట్టుకుని మా ధర్మశాస్త్రం అంటున్నారు. మా పితరుల ద్వారా మోషే ద్వారా మాకు ఇచ్చిన ధర్మశాస్త్రం మీరు మాట్లాడుతున్నాడు. ఆ ధర్మశాస్త్రంలోని జ్ఞానయుక్త సంగతులు క్రీస్తు ఎప్పుడో మార్చేశాడు. ఆ సంగతులు మీకు అర్థం కాలేదు. దానినే నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాడు. 54వ వచనం. వారి మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికి, అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమున నిలిచియుండుట చూచి ఆకాశము తెరవబడుటయో మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయో చూచుచున్నానని చెప్పాను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి చెవులు మూసుకునే అంతగా అరుస్తున్నాడు ఆయన. అసలు ఆయనలోని బలం అంతటిని చూపిస్తున్నాడు. ఇక వీడు చెవులు మూసుకుంటే తప్ప వీడు మాటలు మన చెవులు పడకుండా ఉంటాయని చెవులు మూసేసుకున్నారు ఇంకా వాళ్ళు. ఎందుకంటే అంత వేగంగా అరుస్తున్నాడు. అది గాలి, అది ఆత్మ సంబంధమైన గాలి.
అది ఎటువైపు నుంచి వస్తుందో ఎటువైపు నుంచి వెళ్ళిపోతుందో, ఆయన ధనాగారం నుంచి బయలుదేరిన గాలి స్టెఫన్ అనేవాడు ఒకడు ఉంటాడని, స్టెఫన్ అనేవాడు ఎంత భయంకరమైన ఆత్మ సంబంధమైన గాలి వేగంతో మన మీద విరుచుకుపడిపోతాడని వాళ్ళు ఊహించండి. అపొస్తలుడైన పౌలు సౌలుగా ఉండి మన మీద మనతో సహాయకుడిగా ఉంటాడని ఆలోచన చేశారు. తర్వాత పౌలుగా మారి దేవునికే సువార్తగా, అన్ని జనులకి న్యాయాధిపతిగా, అన్ని జనులకు ప్రవక్తగా నిలబడిపోతాడని వాళ్ళు ఎప్పుడు ఊహించుంటారండి. అది ఆత్మ సంబంధమైన గాలి. మనుషులు ఊహించేటట్టుగా ఉండదది, మనుషులు ఊహించినట్టుగా ఉండదది. ఎందుకంటే దాని యొక్క వేగాన్ని, దాని ఆత్మ వాయువును ప్రవేశపెట్టింది క్రీస్తు. ఆత్మవాయువును ప్రవేశపెట్టింది క్రీస్తు. వారు చెవులు మూసుకున్నారంటండి. వారు చెవులు మూసుకున్న ఆయన ప్రకటన చేస్తూనే ఉన్నాడు. వాడు ప్రాణవాయువును తీసేస్తున్నా ఆత్మవాయువుని చిట్ట చివరి క్షణం వరకు వారికి ప్రకటన చేస్తూనే ఉన్నాడు సౌలు స్టెఫన్. చదవండి, ఎక్కడికి వచ్చాం? 58వ వచనం. పట్టణము వెలుపలికి అతనికి వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అనొక యవ్వనుని పాదముల యొద్ద అతన్ని తన వస్త్రములు పెట్టిరి. ప్రభువును ఊర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోనమని స్టెఫను పలుకుచుండగా వారు అతన్ని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని, ప్రభువా వీరి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికను. ఆ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సంబంధించినప్పుడు సౌలు ప్రాంతం వచ్చినప్పుడు ఎవరు వచ్చింది డ్యూటీ ఎవరెక్కారండి? శవన్ తర్వాత సౌలు ఎక్కాడు. మరి స్టెఫన్ తర్వాత సౌలు ఎక్కాడు. ఎందుకంటే ఆయన ఆత్మ వాయువుని స్టెఫను ద్వారా సౌలుని పంపించాడు దేవుడు. ఇప్పుడు యేసుక్రీస్తు పౌలుతో మాట్లాడుతున్నాడు. నీవు హింసిస్తున్న యేసును నేనే, నువ్వు నాకు సేవ చేస్తున్నావు అనుకుంటూ లోకంలో బట్టి మోసపోతావు, హింసిస్తున్న యేసును నేనే అన్నాడు. చూడండి, ఎంతమంది నీతిమంతులు, ఎంతమంది ప్రవక్తలు ఆత్మ సంబంధమైన గాలి వేగంతో వాళ్ళు ఎంతగా వెళ్ళిపోతున్నారు. చూడండి, దేవుని ఆత్మ సంబంధమైన గాలిగా మీరు మారిపోతారు. శరీర సంబంధమైన గాలి మన ప్రాణవాయువుగా నిలబడి మనం బ్రతుకున్నప్పుడు, మనం బ్రతకడానికి కారణమైనదిగా ప్రాణవాయువుగా అది ఎలా నిలబడుతుందో, చెట్ల దగ్గరికి మనం వెళ్ళి విడిస్తే కార్బన్ డైఆక్సైడ్ ని విడిచిపెట్టి కార్బన్ డైఆక్సైడ్ ని తీసుకుని ఒక చెట్టు, ఒక వృక్షం, ఒక మొక్క కార్బన్ డైఆక్సైడ్ ని తీసుకుని ఆక్సిజన్ ఎలా విడిచిపెడుతుందో, ప్రాణవాయువును తీసుకుని ఆత్మవాయువును విడిచిపెట్టేవాడుగా నీవు ఉండాలి. అది దేవుడు చెప్పాలనుకున్న పాఠం. అది దేవునికి ఇష్టమైన గాలి యొక్క వేగం. ప్రియమైన వాళ్ళారా, నీవు విడిచిపెట్టే కార్బన్ డైఆక్సైడ్ చెట్టు తీసుకుని ఆక్సిజన్ విడిచిపెట్టి నీకు మంచిని చేస్తుంది. ఆ ఆక్సిజన్ తీసుకున్న నీవు, అనగా ప్రాణవాయువును తీసుకున్న నీవు, ఈ ప్రాణవాయువును విడిచిపెట్టే లోపు ఆత్మవాయువును మరొక లోనికి ప్రవేశింప చేసేవాడిగా నువ్వు ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆత్మ సంబంధమైన గాలిగా నువ్వు ఉండాలని ఆశపడుతున్నాడు. ఇదిగో చివరిగా యోహాను సువార్త, మరలా యోహాను సువార్త 3వ అధ్యాయము 8వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము నికోదేముకి యేసుక్రీస్తు చెప్పిన మాట. యోహాను సువార్త 3వ అధ్యాయము 8వ వచనం. గాలి తనకిష్టమైన చోటును విసురును, నీవు దాని శబ్దమును విందువే గాని అది ఎక్కడి నుంచి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడు అలాగే ఉండాలి. ఆత్మ సంబంధమైన దానిగా, ఆత్మ సంబంధమైన వాడుగా నువ్వు జన్మించావా, అనగా నువ్వు రక్షణ తీసుకున్నావా, నువ్వు బాప్తిస్మం తీసుకున్నావా, దేవుని ఇష్టాన్ని నెరవేర్చే గాలిగా నువ్వు బతకాలి. దేవుని ఇష్టాన్ని నెరవేర్చే గాలి ఏం చేస్తుంది తెలుసా? సముద్రాన్ని పాయలు చేసింది, దుష్టుల మీద పెళ్లిన పడుతుంది, తుఫానులాగా విడిచిపడుతుంది, పెనుగాలిలాగా విడిచిపడుతుంది. అవసరతను బట్టి, వాక్యాన్ని చేతబట్టి ఒక పెనుగాలిలాగా, ఒక సుడిగాలిలాగా ప్రజల మీద పడిపోవాలి. నువ్వు ఎలా ఉండాలి తెలుసా? నీ వేగం ఎలా ఉండాలి తెలుసా? అవసరం బట్టి నిమ్మలంగా ఉండాలి, అత్యవసరతను బట్టి వేగవంతంగా పరిగెట్టాలి. నీ వాక్య పరంపరలా ఉండాలి, నీ వాక్య ప్రకటన పరంపర అంత గొప్పగా ఉండాలి. నీ మాటల భారం అలా ఉండాలి, నీ మాటల సారం అలా ఉండాలి, నీ బ్రతుకు ఉద్దేశం అలా ఉండాలి. ఒక పౌలుని చూడండి, ఒక స్టెఫన్ను చూడండి, ఒక ఫీనిహాసుని చూడండి, ఒక గిద్యోను చూడండి, ఒక హిజ్కియాను చూడండి, ఒక యెషయాను చూడండి. వీళ్ళందరూ ఆత్మ సంబంధమైన గాలిగా మారి వారి కాలంలో వారికి ఇచ్చిన సమయాన్ని బట్టి వారి కార్యక్రమాన్ని నిరూపించుకుని వెళ్ళిపోయారు. వారి కార్యక్రమాన్ని పరిపూర్ణ చేసుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు దేవుని ఆత్మ సంబంధమైన గాలి మీ వద్దకు వచ్చింది. మీరు ఎలా ఉంటారో, శరీర సంబంధమైన ప్రాణవాయువుని పీల్చుకుని శరీర సంబంధమైన ప్రాణవాయువుని విడిచిపెట్టే వారిగానే ఉంటారో, శరీర సంబంధమైన ప్రాణవాయువుని పీల్చుకుంటూ ఆత్మ సంబంధమైన ప్రాణవాయువుని విడిచిపెట్టేవాడుగా, ఆత్మవాయువుని విడిచిపెట్టేవాడుగా ఉంటారో, ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోండి. ఓ సహోదరి కళ్ళు మూసుకోండి.
ప్రార్థన చేసుకున్నాను. ఈ పరలోక మందన మా తండ్రి, మీ ఘనమైన నామానికి వేలాదిస్తున్నాను తండ్రి. ఉన్నతమైన మాటలను, ఉన్నతమైన సంగతులను మీరు మాకు నేర్పించారు తండ్రి. అద్భుతమైన సంగతిని మీరు మాకు నేర్పించారు తండ్రి. సమయం చాలా కావచ్చింది, అయినా సహోదరుల ఓపికతో, సహోదరి మండలి ఓపికతో నా మాటల నిమిత్తం, మీ గాలి యొక్క వేగాన్ని తెలుసుకునే నిమిత్తం వాళ్ళు నిలబడి కూర్చుని ఈ వాక్యాన్ని విన్నారు తండ్రి. అందుకు వారికి కృతజ్ఞతలు తండ్రి. దేవా, మీరు నేర్పించిన ఈ మాటలను, మీరు నేర్పించిన ఈ పాఠములను మా హృదయాల్లో ఎల్లప్పుడూ భద్రపరుచుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి తండ్రి. ఈ ప్రాణవాయువుని విడిచిపెట్టి ఆత్మవాయువుని విడిచిపెట్టే వారముగా మేము ఉండాలని ఆశపడుతున్నాం. మీ సహాయాన్ని దయచేయండి తండ్రి. ఎవరైతే అలాంటి ఆశ కలిగి ఉన్నారో వారందరికీ మీ సహాయాన్ని ఎల్లప్పుడూ దయచేయండి తండ్రి. మీ ధనాగారం నుంచి విడిచిపెట్టే ఒక ఆత్మవాయువుగా మేము మారిపోవాలని ఎదురు చూస్తున్నాం తండ్రి. ఈ చిన్న ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.